So morning friends. So first of all, wishes to Holi or wishes on behalf of Holi. ఏం హోలీ సార్, పొద్దున్నే క్లాస్లో కూర్చోబెట్టారు 7 గంటల నుంచి, రాత్రి 8 వరకు మాత్రమే అంటున్నారు. అది 8:30 అవుతుందో 9 అంటుందో తెలీదు, రైట్? ఉద్యోగం వస్తే ప్రతిరోజు హోలీనే. సో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు అవర్ థింగ్. కరెంట్ అఫైర్స్ ఫర్ దిస్ ఇయర్ CGL అండ్ CHSL, అంతే కదా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే 6 months చదవాలా, 1 year చదవాలా, 2 years చదవాలా, 3 years చదవాలా, లేదంటే 6 monthsలో కూడా ఇంకేమైనా డిస్కౌంట్ ఉందా, అసలు చదవాలా, జిఎస్ మొత్తం వదిలేసి మిగతా 150 మార్కులు చదువుకుంటే సరిపోతుందా? మిగతా 150కి 150 వచ్చి ఇండియాలో మీరు కాకుండా రాసే 21 లక్షల మందిలో ఎవరికి 150+ రాకపోతే సరిపోతుంది. సింపుల్. ఇఫ్ యూ స్కోర్ బెస్ట్ దాన్ ద రిమైనింగ్ ఎల్స్, జిఎస్ అవసరం లేదు. కానీ మనకి ఎంత చేసినా కష్టం కాబట్టి, సో మీకు ఏ సబ్జెక్ట్ చదివినా మిగతా వాటిలో క్వశ్చన్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ దీనికి మాత్రం గ్యారంటీ. మినిమం 3 to 4 క్వశ్చన్స్. సో ఒక 5 minutes క్విక్గా ఫస్ట్ లెట్స్ సి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఏ స్లాట్లో ఏ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారనేది. బికాస్ ఎగ్జామ్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ 31st May లాస్ట్ ఇయర్. 30th May నుంచి స్టార్ట్ అవ్వాల్సింది, 31st May నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఆగస్ట్లో జరిగింది. కానీ పేపర్ మాత్రం సేమ్ డే అవుతుంది. ఏ పేపర్ అయితే మేలో పెట్టాలో అదే పెట్టారు. సో ఒక్కసారి మీరు 13th Augustలో ఇచ్చిన క్వశ్చన్స్ చూస్తే, దీస్ వర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ ఆన్ కరెంట్ అఫైర్స్. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అది కూడా జనవరి మంత్లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, డిసెంబర్లో 3 క్వశ్చన్స్ వస్తే, నవంబర్ అండ్ ఫిబ్రవరి ఓన్లీ 1 క్వశ్చన్. సేమ్ నెక్స్ట్ షిఫ్ట్కి వస్తే 2, 2, 2, 1. ఆ తర్వాత షిఫ్ట్ చూస్తే డిసెంబర్ 2, జనవరి 1, ఈసారి నవంబర్కి వెయిటేజ్ పెరిగింది 2 క్వశ్చన్స్. సో ఆన్ అన్ యావరేజ్ ఆల్ ద క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ ఓన్లీ 4 months. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఎగ్జామ్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ 30 and 31st May. సో నెక్స్ట్ స్లాట్కి వస్తే 4 జనవరి. మనకి 4 జనవరిలోంచి వచ్చే అన్న కామన్ సెన్స్ పనిచేయదు. మైండ్ అంతా ఎంత ఉంటుంది, ఆగస్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా చదివేయాలి. 24 క్వశ్చన్లు చదువుకోసాం, మీ ఒక్క క్వశ్చన్ ఎందుకు టెన్షన్ పడ్డాం? ఒకటే కదా. 24 క్వశ్చన్స్ ఇఫ్ యు ఆర్ రైట్, ఇట్స్ బెటర్ దాన్ మోర్ దాన్ 99.99% ఆఫ్ CGL ఆస్పిరెంట్స్ ఇన్ GS. సేమ్ థింగ్ నెక్స్ట్ చూడండి, ఒక సెప్టెంబర్ క్వశ్చన్ వచ్చింది, ఒక ఫిబ్రవరి క్వశ్చన్ వచ్చింది. సెప్టెంబర్లో వచ్చిన క్వశ్చన్ కూడా ఇది యాక్చువల్లీ స్టాటిక్ క్వశ్చన్, ఇంపార్టెంట్ డేస్. సో యూ కెన్ ఈవెన్ రిమూవ్ దిస్ క్వశ్చన్. ఫిబ్రవరి 2020 ఒక క్వశ్చన్, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ పాపులర్ క్వశ్చన్. సో అలాంటి ఇప్పుడు SP బాలసుబ్రమణ్యం ఏ డొమైన్కి చెందిన వ్యక్తి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్స్ ఈజ్ మిస్టర్ SP బాలసుబ్రమణ్యం అసోసియేటెడ్ విత్? క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అది ఇయర్తో సంబంధం లేదు. బికాస్ ఇండియాలో ది బెస్ట్ మ్యూజిషియన్స్ 10 మంది ఉంటే డెఫినెట్లీ హీ ఈజ్ ఇన్ top 3 or top 4. ఎస్ ఆర్ నో? MS సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్, మొహమ్మద్ రఫీ, SP బాలసుబ్రమణ్యం, కిషోర్ కుమార్, దీస్ పీపుల్ ఆర్ ఎటర్నల్ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్ ఇన్ అవర్ కంట్రీ. సో 2 years తర్వాత అయినా ఇట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాంటి క్వశ్చన్స్కి యూ కెనాట్ అట్రిబ్యూట్ టైం, కానీ అవి పాస్ట్ 1-2 yearsలో మాత్రమే జరిగినటువంటి ఈవెంట్స్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చూడండి, జనవరి 2021 6 క్వశ్చన్స్ వస్తే, జనవరి 2020 అంటే
1 year back. But still 6 questions from January 2021 itself. అంటే మన 4 months టైం ఫ్రేమ్లోనే 95% ఆఫ్ ద క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా షిఫ్ట్స్ చూస్తే ఆర్బిటరీ కోవిడ్ టైంలో, ఎర్లీ కోవిడ్ టైంలో చనిపోయినటువంటి వ్యక్తుల మీద ఒక క్వశ్చన్ వచ్చింది. దెన్ అక్టోబర్ 2020 ఒక క్వశ్చన్ వస్తే, జాన్ అండ్ మార్చ్ ముందంతా నవంబర్, డిసెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి వరకు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇప్పుడు మార్చ్ వరకు వచ్చాడు. ఇంకా తర్వాత షిఫ్ట్ చూస్తే ఇంకొకటి బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆ ఇయర్ బోత్ మెన్ అండ్ విమెన్ పెర్ఫార్మ్డ్ వెరీ వెల్. సింధు, శ్రీకాంత్, సైనా, కశ్యప్ అందరూ కూడా టాప్ 5లో ఉన్నారు. సో 2 సంవత్సరాలైనా అది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆ టైంకి. బికాస్ ఆఫ్ దాట్ ఇంపార్టెన్స్ 2019లో ఈవెంట్ జరిగితే, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది, ఆ ఒక్క క్వశ్చన్ పట్టుకొని వేలాడకండి, నేను చెప్పేది అది. సేమ్ ఒక అవార్డ్ ఫెబ్ 2020, దెన్ ఆగస్ట్ 2 ఒక క్వశ్చన్, నవంబర్ 2022 క్వశ్చన్స్, రిమైనింగ్ 3 ఆర్ ఇన్ యువర్ బ్రాకెట్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్ట్ స్లాట్స్. సేమ్ డిసెంబర్, జనవరి, నవంబర్, అక్టోబర్ స్టాండర్డ్ ఫార్ములా. ఇక మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసరికి ఒక క్వశ్చన్ 2019 అవార్డ్స్కి సంబంధించింది. ఈ సమ్టైమ్స్ ఎలా ఉంటుంది అంటే, లెటెస్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మనకి ఒక ఇయర్లో ఇస్తారు. అది డిక్లేర్ చేసిన 6 to 7 months తర్వాత దాన్ని ప్రజెంట్ చేస్తారు. అంటే డిక్లేర్ చేయడానికి, ప్రజెంట్ చేయడానికి మధ్యలో మన క్యాలెండర్ ఇయరే మారిపోయింది. వెన్ సచ్ థింగ్స్ హ్యాపెన్, డెఫినెట్లీ యూ షుడ్ బి ఫోకసింగ్ ఆన్ 2 time frames. అవార్డు ఎప్పుడో డిక్లేర్ చేశాడు కదా, కానీ అవార్డు ప్రజెంట్ చేసింది ఎప్పుడు? పద్మ అవార్డ్స్ కొంతమంది తీసుకోవడం అవ్వదు ఆ రోజు, వాళ్ళు ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇంకెక్కడో ఉండుండొచ్చు. సేమ్ థింగ్ విత్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇండియా అండ్ సమ్ అదర్ కంట్రీ, బట్ ద సెరమనీ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ సమ్ అదర్ డేట్, వాళ్ళందరికీ కన్వీనియంట్గా ఇంకొక రోజు మళ్ళీ ఈవెంట్ జరుగుతుంది, చిన్న ఈవెంట్. ఓన్లీ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్స్ ఉండరు. ఒరిజినల్ ఈవెంట్లో మాత్రం ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ అందరూ ఉంటారు. సో అలాంటి మిస్లేనియస్ ఈవెంట్స్ ఇంకో 3 months తర్వాత జరిగినా మనకి క్వశ్చన్ ఇక్కడ వస్తుంది. కానీ ఒరిజినల్గా అవార్డు అనౌన్స్ చేసిన డేట్ అంటే ఎప్పుడు ఉంటుంది? 1.5 years బ్యాక్ ఉంటుంది. దట్టు కోవిడ్ తర్వాత ఇలాంటివి ఇంకా ఎక్కువ అయిపోయాయి. దెన్ అక్టోబర్, నవంబర్, జనవరి, ఫిబ్రవరి అగైన్ స్టాండర్డ్ వెయిటేజ్. ఇక ఇక్కడ కూడా చూడండి, ఒకటి జనవరి, ఒకటి ఏప్రిల్ ఆఫ్ క్వశ్చన్స్, మిగతా 2 జాన్ అండ్ మార్చ్ నార్మల్ క్వశ్చన్స్. సేమ్ థింగ్ ఈవెన్ దేర్, జనవరి 6 questions, అక్టోబర్ అండ్ నవంబర్ 3 questions. ఇది హైలైట్. నెలకు క్వశ్చన్, ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక్కొక్క క్వశ్చన్ పెట్టుకుంటూ వెళ్ళారు. ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది అంటే ఎగ్జామ్ రోజుకి 1.5 years ముందు కరెంట్ అఫైర్స్ కూడా వచ్చాయి. బట్ డస్ దిస్ మీన్ యూ రీడ్ ఆల్ దోస్ థింగ్స్? ఆప్టిమల్గా చూసుకోవాలి కదా. సేమ్ ఇక్కడ కూడా ఈ ఒక్క క్వశ్చన్ ఏప్రిల్ వచ్చింది, మళ్ళీ అక్టోబర్ టు మార్చ్ ఫైన్. ద ఓన్లీ స్లాట్ వేర్ యూ ఫైండ్ ఏ జూన్ క్వశ్చన్, పాపం అత్యంత దురదృష్టవంతులు ఆ స్లాట్ వాళ్ళే. ఒక రకంగా అది ఇంకా బెటర్, ఎందుకంటే ప్రిపరేషన్లో ఇఫ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ రెగ్యులర్ పార్ట్, దిస్ వుడ్ హ్యావ్ ఆల్సో బీన్ కవర్డ్. అగైన్ స్టాండర్డ్, ఒక క్వశ్చన్ ఆఫ్ బీట్ ఉన్న సేమ్ స్టాండర్డ్ క్వశ్చన్స్. ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ కొంచెం వెనక్కి వెళ్ళినా, అదర్వైజ్ అగైన్ సేమ్. సో రఫ్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే 4 to 5 months ఆర్ ద కీ. అంతకన్నా ముందున్నవి నోవేర్ నీడెడ్. కాకపోతే ఎక్కడైనా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దట్ థింగ్ వీ కెనాట్ నెగ్లెక్ట్. సో 2019 చూసుకున్నా, మీకు ఆల్మోస్ట్ 2019 మార్చ్లో ఎగ్జామ్ జరిగితే ఫిబ్రవరి వరకు క్వశ్చన్స్ ఇచ్చాడు. ముందు ఇయర్ మార్చ్లో 2 questions ఇచ్చాడు. అంటే 1 year కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ చూస్తే 1.5 year ఒక క్వశ్చనే, బట్ రిమైనింగ్ ఆర్ నార్మల్ వెయిటేజ్. సేమ్ ఇక్కడ కూడా ఒకటి డిసెంబర్ 2018 క్వశ్చన్ వస్తే మిగతా అన్ని అక్టోబర్, డిసెంబర్, జనవరి, ఇంకొకటి మే.
సో అట్లీస్ట్ విత్ దిస్ వన్ థింగ్ ఈస్ పక్కా, out of 6 or 7 questions, 4 to 5 questions are definitely from the past 4 months. So ఇప్పుడు మరి మనం ఏ మంత్స్ చదవాలి? వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ హైరార్కీ దట్ వీ హ్యావ్ టు ఫాలో? ప్రైమ్లీ లెట్స్ టేక్ 5 months, అక్టోబర్ టు ఫిబ్రవరి. ఒక 2 months బ్యాక్ అనుకుంటా ఇదే రూమ్లో ఐ టుక్ వన్ అనాలిసిస్ క్లాస్, 6,000 క్వశ్చన్స్ అనలైజ్ చేసాం, ఇఫ్ యూ రిమెంబర్ కరెక్ట్లీ. ఎస్, మేబీ అరౌండ్ 1-2 months బ్యాక్, జాన్ ఎండింగ్లోనే ఇప్పుడు. దెన్ ఐ సెడ్ ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ ఫ్రమ్ 1st April, Feb 15th వరకు సరిపోతుంది అని. అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ యూ ఆర్ ప్రెజెంట్. సో ఇప్పుడు మాత్రం ద ఐడియల్ టైమ్ ఈజ్ 1st Feb టు 28th, సారీ 1st October టు 28th Feb. ఈ మంత్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంకా ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ అయిపోతే, లేదా మీ ఎగ్జామ్ స్లాట్ లాస్ట్లో పడింది, సెప్టెంబర్ పైన ఒకసారి చూసుకోండి, మార్చ్ అవసరం లేదు. ఈ నెలలో ఎగ్జామ్స్ ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ ఎలక్షన్లో సీఎంలు మారినవేవి 99% మనకి రావు. ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ యాడ్ స్కోర్ ఫర్ యూ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మార్చ్ ఫస్ట్ వీక్లో జరిగిన డెవలప్మెంట్స్ అవసరం లేదు. ఎనీథింగ్ ఫ్రమ్ అక్టోబర్ టు ఫెబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మంత్స్లోంచే వస్తాయని చెప్పట్లేదు, కానీ మెజారిటీ క్వశ్చన్స్ విల్ డెఫినెట్లీ బీ ఫ్రమ్ దోస్ మంత్స్. అండ్ సెకండ్ థింగ్, మరి ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి? దేర్ ఆర్ 2 ways ఆఫ్ డీలింగ్ ద థింగ్స్. ఆల్రెడీ యాప్ అండ్ వెబ్సైట్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ 1 week అయినట్టుంది అప్లోడ్ చేసి. ప్రీవియస్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు యాప్లో ఉన్నాయి, వెబ్సైట్ ఆర్ యాప్. మన యాప్లోనే మీరు చూడండి, దేర్ ఈస్ ఎ పీడిఎఫ్. ఒకటి జాన్ 2022కి 2021 అని పడింది, కానీ కంటెంట్ మొత్తం జాన్ 2022నే. సో 4 months ఆల్రెడీ ఉన్నాయి. ఫెబ్ ఆల్సో ఐ విల్ గివ్. దట్ ఈస్ ఇన్ థియరీ ఫార్మాట్. ఉత్తినే ప్రింట్అవుట్లు తీసేసి బట్టి కొట్టడానికి ట్రై చేయకండి. జస్ట్ గివ్ ఇట్ ఏ రీడింగ్ లైక్ ఎ నావెల్. అంటే ఒక క్యాజువల్ మ్యాగజైన్ చదువుతున్నట్టు అదొకసారి చదవండి. ఎందుకంటే యూ విల్ గెట్ హాఫ్ ఆఫ్ యూ డిడ్ నాట్ ఈవెన్ రివైజ్ జిఎస్ వన్స్. ఐ నో దట్ ఫ్యాక్ట్. నాట్ హాఫ్ ఆఫ్ యూ, 90% ఆఫ్ యూ. సో జస్ట్ గివ్ ఎ గ్లాన్స్ ఆఫ్ దట్. ప్యారలల్లీ ఇవాళ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మీకు ర్యాపిడ్ ఫైర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫ్రమ్ 23rd to 10th. ఈ సండే ఒక ఓపెన్ మాక్ టెస్ట్ ఉంది. ఎనీవన్ కెన్ రైట్, నాట్ ఓన్లీ ఆర్ స్టూడెంట్స్, ఎనీవన్ కెన్ కమ్ అండ్ రైట్ దట్ ఎగ్జామినేషన్. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఈ సండే కూడా రాజ్ కుమార్ సార్, నేను, జైన్ సారే తీసుకుంటాం. అండ్ ఎవ్రీ సండే ఇక్కడ నుంచి ఓపెన్ మాక్ జరుగుతుంది. ఎనీవన్ కెన్ రైట్ దట్ ఎగ్జామ్. అది కాకుండా మీకు మాత్రమే జరిగే ర్యాపిడ్ ఫైర్ ఫ్రమ్ 23rd to 11th, 20 days నాన్ స్టాప్ ఎవ్రీడే జరుగుతుంది ఎగ్జామ్. ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి జరుగుతుంది. ఆ ఎగ్జామ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత వీల్ హ్యావ్ ఏ సెషన్ ఎవ్రీడే. సో ఒక 1 week to 10 days ఆ సెషన్ ఓన్లీ క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ స్టూడెంట్స్కి మాత్రం ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ఏ ఓపెన్ సెషన్. సో ఎవ్రీడే విల్ హ్యావ్ 2 hours. అండ్ ఉగాది నుంచి మార్నింగ్ ఆర్పిఎల్ కూడా కంప్లీట్ అయిపోతే 90% ఆఫ్ యూ ఆర్ ఫ్రీ. సో ఎవ్రీ సబ్జెక్ట్ విల్ డిస్కస్ బెస్ట్ 100 questions. ఎస్ఎస్సిలో మోస్ట్ రిపీటెడ్ హిస్టరీ క్వశ్చన్స్, పాలిటీ క్వశ్చన్స్, జాగ్రఫీ క్వశ్చన్స్, సేమ్ వే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయో. ఆల్రెడీ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్ ప్రాక్టీస్ చేసి జిఎస్ ఇప్పటివరకు ముట్టుకొని వాళ్ళందరికీ కూడా దిస్ పార్ట్ విల్ డూ 25 to 30% ఆఫ్ యువర్ వర్క్. మిగతా పార్ట్ మీ చేతిలో, దాన్ని మళ్ళీ ఎంత చదువుతారన్న దాని మీదే ఉంది. రైట్? ఈజ్ దాట్ క్లియర్? నెక్స్ట్ 15 days షెడ్యూల్ ఎవ్రీవన్. సో కరెంట్ అఫైర్స్ మాత్రం ఇవాళ నుంచి గివ్ ఇట్ ఏ గ్లాన్స్, ఎందుకంటే అందులో మీకు మంత్ వైజ్ ఉంటుంది. బట్ వాట్ విల్ డిస్కస్ ఇన్ ద క్లాస్ ఈజ్ టాపిక్ వైజ్. లెట్ us సీ లాస్ట్ మనకి ఎగ్జామ్ పరంగా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. దెన్ ఇంపార్టెంట్ ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ సమిట్స్, స్టేట్ లెవెల్ కరెంట్ అఫైర్స్ లైక్ ఇంపార్టెంట్ స్కీమ్స్, నేషనల్ లెవెల్ స్కీమ్స్, నేషనల్ లెవెల్లో ఇంకేమైనా బుక్స్ అండ్ ఆథర్స్, ఇవన్నీ మనం టాపిక్ వైజ్ చదువుతాం క్లాసెస్లో. పీడిఎఫ్లో మాత్రం మీకు మంత్ వైజ్ ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్లో పిన్ పాయింటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నాడు.
లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఇన్ ద మంత్ ఆఫ్ Jan 21 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫిషరీస్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెరీ క్లియర్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ మంత్లో జరిగిందని కూడా అడుగుతున్నాడు. సో దాట్స్ వై వన్స్ గో త్రూ దట్ ఎంటైర్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ యూ విల్ గెట్ అన్ ఐడియా ఏ మంత్లో ఏం జరిగింది అనేది. ఆ మంత్లో ఉన్న టైటిల్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రీవియస్ ఆ మంత్లో జరిగినటువంటి ఈవెంట్స్. Jan 2021 అని టైటిల్తో మీకు బుక్ ఉందంటే ఇట్ ఈస్ జాన్యువరి ఈవెంట్స్. అండ్ లాస్ట్ 1 వీక్లో నేషన్ వైడ్ టాప్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని స్టాటిక్ జీకే బుక్స్ పెట్టాయి, దయచేసి ఫాలో అవ్వకండి. ఎందుకంటే అందులో బేగంపేట ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని ఉంది. ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ టాపిక్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకు తెలుసు, అదే మిగతా స్టేట్స్లో అలాంటివి ఉంటే వీ డోంట్ నో. సో దట్స్ వై బై ట్యూస్డే ఆర్ వెన్స్డే స్టాటిక్ బుక్ ఆల్రెడీ ప్రింటింగ్కి ఇవాళ వెళ్ళిపోతుంది. విత్ ఇన్ 2 to 3 days ఇట్ విల్ బి డన్. ట్యూస్డే ఆర్ వెన్స్డే ఐ విల్ గివ్. మేబీ ఆఫ్లైన్లో యూ నీడ్ టు సబ్మిట్ యువర్ ఎస్ఎస్సి అప్లికేషన్ ఆర్ సంథింగ్, ఒక కాపీ ఇస్తే దే విల్ గివ్ యూ ద బుక్. సో బుక్ ఫ్రంట్ నుంచి బ్యాక్కి, బ్యాక్ నుంచి ఫ్రంట్కి అట్లీస్ట్ 3 to 4 times చదివితే మీ అదృష్టం బాగుంటే 10 క్వశ్చన్లు, మినిమం 2-3 క్వశ్చన్లు. దట్స్ వాట్ ద వెయిటేజ్ ఆఫ్ స్టాటిక్ ఈస్ డూడ్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. ఎగ్జామ్లో క్వశ్చన్ పక్కా, కానీ ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అన్నది నీ అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? ఎందుకంటే హిస్టరీ 2, జాగ్రఫీ 2, పాలిటీ 2, ఎకానమీ 2 ఈ వెయిటేజీలు లేవు. చూసారుగా ఏదో ఒక స్లాట్లో 9 క్వశ్చన్లు ఉన్నాయి ఫస్ట్ దీంట్లోనే. ఎక్కడో 6, 1, 1, 8, 2, 2, 2, 1, 7, ఇక్కడ చూడండి 4, 3, 7, 8, 9 కరెంట్ అఫైర్స్. ఇందులో 1, 2 స్టాటిక్ బేస్డ్ తీసుకున్నా, ఇవి 9, స్టాటిక్ ఒక 2, 3 సగం పేపరు. ఇంకెక్కడో 1, 1 ఒక చోట చూసాను, 1, 2 ఏదో ఒక స్లాట్ ఉంటుంది, 4 క్వశ్చన్స్. స్టాటిక్ ఈ స్లాట్లో 1, 2 ఉంటాయి మ్యాక్సిమం. అంటే 20 క్వశ్చన్స్ ఈజ్ ఫ్రమ్ యువర్ రెగ్యులర్ సబ్జెక్ట్స్. మీరు ఈ స్లాట్లో పడితే మీ పరిస్థితి ఒకలా ఉంటుంది, ఈ స్లాట్లో పడితే ఒకలా ఉంటుంది. సో నో రిస్క్ ఫ్యాక్టర్. ఏ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్ ఎంతో కొంత చదువుకుని అయితే వెళ్ళండి. ఒక సబ్జెక్ట్ వదిలేసారా మీ అదృష్టం మీదే నమ్ముకోవాలి, రైట్? సో మన ఫేవరెట్ ఫస్ట్ అన్నిటికంటే ఫెస్టివల్స్. ఏం లేదు, సగం మీకు తెలిసినవే ఉంటాయి, మిగతా సగం ఇప్పుడు తెలుసుకుంటాం కాబట్టి టెన్షన్ లేదు. ఈ ఫెస్టివల్స్ ఎందుకు అంటే ఆల్రెడీ మన స్టాటిక్ క్లాసెస్ విన్న వాళ్ళకి ఫెమిలియర్ ఉంటుంది, కొత్తగా ఇప్పుడే వింటున్న వాళ్ళకి రివిజన్ అయిపోతుంది. సో ఆల్ ద ఫెస్టివల్స్ విచ్ వర్ ఇన్ ద పాస్ట్ 6 to 7 months. సో ఫస్ట్ క్వశ్చన్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సారీ ఫర్ దట్. లూజర్ ఫెస్టివల్ కాదు, ఏ ఫెస్టివల్ ఇది? ఏ ఫెస్టివల్? లోసార్ ఫెస్టివల్. దానికి ఇంకొక పేరు, ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్ దిస్, రైట్? వీ హ్యావ్. మీరు గజనీస్ ఏమో, నేను కాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నార్త్ ఈస్ట్, లదాఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, గోవా. యాజ్ యూజువల్ ఏదొచ్చినా ఈ స్టేట్స్ మిగతా స్టేట్స్ కంటే డబల్ ఇంపార్టెంట్. సో లోసార్ ఫెస్టివల్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ లదాఖ్. మరి లదాఖ్లో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇలా చదువుతున్నప్పుడు ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా లాస్ట్ 6 monthsలో జరిగినవి, విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ కరెంట్, నాట్ యువర్ స్టాటిక్. వీఆర్ నాట్ గోయింగ్ త్రూ ఆల్ ద ఫెస్టివల్స్ అగైన్, ఓన్లీ ఇంపార్టెంట్ ఏవైతే లాస్ట్ 6 monthsలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందో ఓన్లీ దోస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దెన్ సెకండ్ వన్, ఖేలో ఇండియా జన్స్కార్ వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. పేరు 2020, జరిగింది 2021. ఇది కూడా కార్గిల్ జమ్మూ కాశ్మీర్లో ఉందా, లదాఖ్లో ఉందా? జమ్మూ కాశ్మీరా, లదాఖా? జమ్మూ అండ్ కాశ్మీర్. పొరపాటున ఆప్షన్స్లో జమ్మూ కాశ్మీర్, లదాఖ్ వచ్చిందంటే
50-50 అయిపోతుంది. సింపుల్. కార్గిల్ అంటే చైనా బార్డరా, పాకిస్తాన్ బార్డరా? పాకిస్తాన్ బార్డర్ ఉంటే జమ్మూ కాశ్మీర్, చైనా బార్డర్ ఉంటే లదాఖ్. బ్లైండ్ అలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఖేలో ఇండియాలో మనకి స్కూల్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, యూత్ గేమ్స్, ఇవి ఎవ్రీ ఇయర్ జరిగేటటువంటివి. ఇన్ ద స్పోర్ట్స్ టాపిక్ వీ షల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఏవైతే లాస్ట్ ఈ మధ్యకాలం జరిగాయో, జన్స్కార్ వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్. ఖేలో ఇండియా జన్స్కార్ ఈజ్ ద వింటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ విచ్ వాస్ హెల్డ్ ఇన్ కార్గిల్. మీకు కార్గిల్ ఆప్షన్లో లేకపోతే గుల్మార్గ్ ఇస్తాడు. ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్ విల్ బి యువర్ ఆన్సర్. 99% కార్గిల్ ఇస్తాడు. అదర్వైజ్ యూ విల్ హ్యావ్ గుల్మార్గ్ యాజ్ ద ఆన్సర్. దెన్ ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి స్పీడ్గా లాగిస్తున్నా. చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఆర్ యోసాంగ్ ఫెస్టివల్, ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ వన్, ఆల్సో కాల్డ్ యాజ్ సాంఘాయ్ ఫెస్టివల్. ఇది కూడా మనం ముందే డిస్కస్ చేసింది. ఎక్కడ? మణిపూర్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆల్రెడీ ప్రీవియస్గా మనకి రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ రెగ్యులర్గా డిస్కస్ చేసేవి. ఐఎమ్ గోయింగ్ త్రూ ఎ లిటిల్ ఫాస్ట్. ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ట్రైబల్ అఫైర్స్ ఏదైనా సరే ఎక్కువగా ఉండేవి కొన్ని స్టేట్స్ ఉన్నాయి. జార్ఖండ్, నార్త్ ఈస్ట్, అందులో కూడా మేఘాలయ, అస్సాం. మేఘాలయ అనగానే మనకి ట్రైబ్స్ 3 పేర్లు చెప్పాను చాలాసార్లు. అవే ట్రైబ్స్, అవే హిల్స్, అవే డిస్ట్రిక్ట్స్ అని. గారో, ఖాసీ, జయంతియా. ఎక్కడైనా గారో ట్రైబ్, ఖాసీ ట్రైబ్, జయంతియా ట్రైబ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ట్రైబ్స్లో మనకి, ఎందుకంటే ఈ ట్రైబల్ డ్యాన్స్ ఫెస్టివల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ ఏవైతే జరుగుతాయో, సో మనకి డాన్స్ 2 టైప్స్ ఆఫ్, ప్రతి డాన్స్ డిస్క్రిప్షన్లో వీ హ్యావ్ డిస్కస్డ్ 3 థింగ్స్. డాన్స్ నేమ్, ఏ ట్రైబ్ ఆ డాన్స్ని పెర్ఫామ్ చేస్తారు, దెన్ థర్డ్ వన్ ఫెస్టివల్ అసోసియేటెడ్ విత్ ఇట్. మెనీ టైమ్స్ ఏంటి, మనకి ట్రైబ్ నేమే డాన్స్ నేము, ఫెస్టివల్ నేమ్ కూడా అయి ఉంటుంది. సో ఇండైరెక్ట్లీ ట్రైబల్ డాన్స్ ఒక ఇష్యూ తీసుకుంటే మనకి దే కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఆన్ యువర్ డాన్స్, అంటే కరెంట్ బేస్డ్ స్టాటిక్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది. దే కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఆన్ ద ట్రైబ్ నేమ్, దే కెన్ ఆల్సో గో ఫర్ ఏ ఫెస్టివల్. సో అందుకు కొన్ని ఇంపార్టెంట్ ట్రైబ్స్ మనకి ఎక్కువగా అడిగేవి. బీహార్ స్టేట్ తీసుకుంటే ముండా అన్న టైటిల్తో ఏదున్నా బీహార్ ఆర్ జార్ఖండ్. ఆప్షన్స్లో జార్ఖండ్ ఫస్ట్ ప్రిఫర్. ఒకవేళ జార్ఖండ్ ఆప్షన్ లేకపోతే దెన్ యూ గో ఫర్ బీహార్. ఈ ముండా ట్రైబ్లో కూడా ద మోస్ట్ ఫేమస్ వన్ బిర్సా ముండా. అలాగే గోండ్, కొమరం భీమ్. కొమరం భీమ్ ఈజ్ ఏ గోండ్ ట్రైబ్ గై. అల్లూరి సీతారామరాజు ఈజ్ ఏ అప్పర్ కాస్ట్ వన్ అండ్ హీ ఫాట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ రంపచోడవరం ఫారెస్ట్. సో తన పర్సనల్ లైఫ్ వేరు, తను చేసింది వేరు. కానీ ఈయన ట్రైబల్, గోండ్ బెబ్బులి అంటారు, అందుకే కొమరం భీమ్. ఎక్కడ? తెలంగాణ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ గోండ్స్. సో ముండా ట్రైబ్ ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. గారో, ఖాసీ, జయంతియా ఏ లిటిల్ మోర్ ఇన్ న్యూస్. బిర్సా ముండా లాస్ట్ ఇయర్ కూడా అడిగిన క్వశ్చన్. గత 2-3 ఇయర్స్గా ఏదో ఒక ఎస్ఎస్సి పేపర్లో ఎవ్రీ నోటిఫికేషన్లోని వస్తుంది ముండా ట్రైబ్ ఆర్ బిర్సా ముండా పర్సన్. సో నేషనల్ ట్రైబల్ డాన్స్ ఫెస్టివల్ ఎక్కడ? ఛత్తీస్గఢ్, రాయ్పూర్. ఛత్తీస్గఢ్ ఈజ్ వన్ ఆఫ్ ద 2 స్టేట్స్ వేర్ స్టిల్ కాంగ్రెస్ హ్యాజ్ ఇట్స్ గవర్నమెంట్. ఛత్తీస్గఢ్తో పాటు రాజస్థాన్, ఈ 2 స్టేట్స్లోనే, ఈ 2 స్టేట్స్లో మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రిమెంబర్. అండ్ ఛత్తీస్గఢ్ అనగానే ఒక ఇంపార్టెంట్ పర్సన్ పేరు గుర్తు రావాలని చెప్పుకున్నాం. గురు. ఏ గురు? గురు ఘాసీదాస్. ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ విత్ గురు ఘాసీదాస్ బిలాంగ్స్ టు ద రీజియన్ ఆఫ్ బిలాస్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్.
బిలాస్పూర్ ఆ చుట్టుపక్కల ఏరియాస్ ఏవైనా సరే గురు ఘాసీదాస్ నేమ్ బ్లైండ్గా అసోసియేట్ విత్ ద స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, రైట్. దెన్ హార్న్బిల్ ఫెస్టివల్, పక్కేపగ హార్న్బిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదెక్కడ? పక్కేపగ హార్న్బిల్ అని ఇస్తే అరుణాచల్. అలా కాకుండా ఓన్లీ హార్న్బిల్ అని ఇస్తే క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం మెన్షన్ చేయకపోతే యువర్ ఫస్ట్ ఆప్షన్ విల్ ఆల్వేస్ బి నాగాలాండ్. ఏది మెన్షన్ చేయలేదు క్వశ్చన్లో, సింప్లీ హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ అన్నాడు. ఫస్ట్ మనం వెతకాల్సిన ఆప్షన్ నాగాలాండ్. నాగాలాండ్ దొరకలేదు, త్రిపుర, రెండూ లేవు, అప్పుడు మాత్రమే అరుణాచల్. ఎందుకంటే అరుణాచల్లో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ పేరు పక్కేపగ హార్న్బిల్ ఫెస్టివల్, నాట్ రెగ్యులర్ హార్న్బిల్ ఫెస్టివల్. క్లియర్? నెక్స్ట్, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్. ఇండియాలో మనకి 3 ఫిలిం ఫెస్టివల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫిలిం ఫెస్టివల్ ఏంటి అంటే మనకి గోవా ఐఫీ, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, గోవా. ఇంకొకటి గౌహతి ఫిలిం ఫెస్టివల్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్. సో ఈ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కోబితా. సింపుల్గా డోరేమాన్లో నోబితాని గుర్తుపెట్టుకోండి. డోరేమాన్ పిల్లలేగా చూసేది. సో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ అసోసియేట్ విత్ డోరేమాన్. డోరేమాన్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ నోబితా. సో ఇక్కడ కోబితా, కోల్కతా కోబితా. వాట్ ఈజ్ ఇట్? కోబితా అంటే గుర్తొచ్చేది నోబితా, ఎందులో చిన్నపిల్లల్లో కార్టూన్ కాబట్టి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్. ఎగ్జామ్లో గుర్తుండాలి, అంతే కదా, రైట్. దెన్ నెక్స్ట్ ఫెస్టివల్ చాప్చార్ కూత్. ఇయర్ 2020 ఉండొచ్చు, కానీ వీటిలో చాలా వరకు 2021లోనే జరిగినవి. ఈవెన్ చాప్చార్ కూత్ ఫెస్టివల్ స్టాండర్డ్ స్టేట్ మిజోరాం. దెన్ యాత్ర కనిపించింది, బలి యాత్ర, నువాఖై, బోటి బంధన, రాజ్. ఆల్ దీస్ ఆబ్వియస్. యాత్ర జాతర కనిపిస్తే ఒరిస్సా. నువాఖై అంటే ఏంటి? కొత్తగా పండిన పంటను వండుకొని తింటారు. దెన్ బోటి బంధన లేదా బొయితా బంధన, ఇది కూడా రీసెంట్గా జరిగిన ఫెస్టివల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిషా. దెన్ కాంచోత్ ఫెస్టివల్, ఇది రెగ్యులర్గా జరిగేది కాదు, దీని పేరే ఆహార్బల్ ఆర్ హెరాత్. ఇంకో 2 పేర్లు కూడా ఉన్నాయి ఈ కాంచోత్కే, ఆహార్బల్ అండ్ హెరాత్. సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఇందాకలు చూసిన ఇంకో ఫెస్టివల్ ఏది? లోసార్ జమ్మూ కాశ్మీరా లదాఖా? లదాఖ్. ఇందాకలే చూసాం ఒకటి జమ్మూ కాశ్మీర్లో, ఖేలో ఇండియా జన్స్కార్ వింటర్ గేమ్స్ ఫెస్టివల్. గేమ్స్కి ఎండింగ్లో ఫెస్టివల్ పెట్టాడు, అంతే కదా. దెన్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్, ఇంటర్నేషనల్ రామాయణ ఫెస్టివల్. ఎందుకంత ఇంపార్టెంట్ అంటే యూపీలో ఒక సాంగ్ విపరీతంగా ట్రెండ్ అయింది, జిస్నే రామ్ కో లాయా హే హమ్ ఉన్కో లాయేంగే. ఎవరైతే రాముణ్ణి తెచ్చాడో మేము ఆయన్ని మళ్ళీ తీసుకొస్తాం. యోగి ఆదిత్యనాథ్ ఎక్కడైతే క్యాంపైన్కి వెళ్ళాడో ఆయనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. బికాస్ దట్స్ హౌ దే హ్యావ్ ప్రొజెక్టెడ్ రామాయణ ఇన్ పాలిటిక్స్ యాజ్ వెల్. సో పాలిటిక్స్ని పక్కన పడితే మనకి రామాయణ వాజ్ ఎ లాట్ ఇన్ న్యూస్. రామాయణ ఎక్స్ప్రెస్ లాస్ట్ 6 monthsలోనే లాంచ్ అయింది. సిమిలర్గా ఇంకొక ట్రైన్ బుద్ధా ఎక్స్ప్రెస్. ఆల్ ద ప్లేసెస్ అసోసియేటెడ్ విత్ ద లైఫ్ ఆఫ్ బుద్ధా అండ్ ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ ఇంపార్టెంట్ స్తూపాస్ ఇన్ అవర్ ఇండియా, అవన్నీ కూడా బుద్ధా ఎక్స్ప్రెస్లో. అలాగే రామాయణ ఎక్స్ప్రెస్లో ఏంటి అంటే అయోధ్య నుంచి రామేశ్వరం దాకా, అయోధ్య టు రామేశ్వరం, అన్ని ప్లేసెస్కి కూడా టూరిస్ట్ ట్రైన్ ఉంటుంది.
So these are some important places where the trains go. ఎందుకంటే రామాయణ ఎక్స్ప్రెస్ ఫ్లాగ్డ్ ఆఫ్ బై పిఎం నరేంద్ర మోదీ, బుద్ధ ఎక్స్ప్రెస్ అనౌన్స్డ్ బై నరేంద్ర మోదీజీ. ఈ రెండూ కాకుండా కాశీ కారిడార్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక ఎక్స్ప్రెస్ కూడా అనౌన్స్ చేశాడు, కాశీ మహాకాల్ ఎక్స్ప్రెస్. All these trains were actually announced by the Prime Minister. సో ఫెస్టివల్ బ్యాక్డ్రాప్లో క్వశ్చన్ ఏదైనా రావచ్చు, రైట్? సో ఇంటర్నేషనల్ రామాయణ ఫెస్టివల్, దీనికే ఉన్న ఇంకొక పేరు సోపాన్ మహోత్సవ్. సోపాన్ మహోత్సవ్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీ. అలాగే ఆది మహోత్సవ్, ఆది మహోత్సవ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ట్రైబల్ ఫెస్టివల్. The celebration of the various types of indigenous tribes in our country. ఇండియాలో ఉన్నటువంటి రకరకాల ఇండిజినస్ ట్రైబ్స్ వాటికి సంబంధించింది. మరి ఇది ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్ 2020, న్యూఢిల్లీ 2021. ఆది మహోత్సవ్ ఏ ట్రైబల్ ఫెస్టివల్. దెన్ నెక్స్ట్ కాలాగోడ, పేరు చూడగానే పెట్టేయచ్చు. కాలాగోడ అంటే బై డిఫాల్ట్ మహారాష్ట్ర. సో కాలాగోడ ఫెస్టివల్. సెకండ్ వన్ గుడి పడ్వా. సిటీ కన్నా ఇంపార్టెంట్ ఇక్కడ స్టేట్, ఎందుకంటే గుడి పడ్వా ఇస్ ద న్యూ ఇయర్. మహారాష్ట్రలో న్యూ ఇయర్ ఈస్ గుడి పడ్వా ఫెస్టివల్. దెన్ ఫ్లెమింగో. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అంటే నేలపట్టు బర్డ్ శాంచురీ. కనుమ అనేది మీ అందరికీ తెలిసిందే, బికాస్ దీస్ వర్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ టీసీఎస్ ఇన్ సమ్ అదర్ ఎగ్జామినేషన్స్. ఈ ఫెస్టివల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా. సో ఫ్లెమింగో ఉత్సవ్ అండ్ కనుమ రెండు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ కవితా విజ్, పేరులోనే ఉంది ఏంటి, కవితలు రాసిన వాళ్ళలో విజేత, నథింగ్ బట్ కవితా విజ్. ఇట్ ఈస్ ఏ పోయిటరీ ఫెస్టివల్. అండ్ దెర్ ఈస్ అనదర్ ఫెస్టివల్, డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్. రెండు ఎక్కడ జరిగాయి, కేరళ. సో పోయట్రీ ఫెస్టివల్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోయట్రీకి సంబంధించి మనకి కొన్ని అవార్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయి. ఇన్ ఏ సెపరేట్ టాపిక్ ఆఫ్ అవార్డ్స్ వీ షల్ డిస్కస్ దెమ్. అవార్డ్స్లో మనకి వ్యాస్ సమ్మాన్, సరస్వతి సమ్మాన్, బిహారీ పురస్కార్, దెన్ సాహిత్య అకాడమీలో ఎవరికైనా చాలా చాలా ప్రామినెంట్ పర్సన్స్కి వస్తే సాహిత్య అకాడమీతో పాటు నెక్స్ట్ ఇంకొక మేజర్ అవార్డ్, దాంట్లో మనం ఒక్కసారి చూస్తే జ్ఞాన్పీఠ్. జ్ఞాన్పీఠ్. అలాగే ఇంటర్నేషనల్లో బూకర్ ప్రైజ్, మ్యాన్ బూకర్ ప్రైజ్, నోబెల్ లిటరేచర్. ఇవన్నీ కూడా మనకి అవార్డ్స్ విత్ రెస్పెక్ట్ టు లిటరేచర్. సో డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్, కవితా విచ్, కేరళ వదిలేస్తే నెక్స్ట్ అంబుబాచి మేళా. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అంబుబాచి మేళా అంటే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఏ టెంపుల్తో అసోసియేట్ అయి ఉంటుంది అంటే కామాఖ్య టెంపుల్. ఎక్కడుంది కామాఖ్య టెంపుల్? గౌహతి. దెన్ బిహు. బిహులో మనకి 3 రకాలు ఉన్నాయి, బొహాగ్ బిహు, రొంగాలి బిహు, కాటి బిహు ఆర్ మాఘ్ బిహు. బొహాగ్ బిహు,
రొంగాలి బిహు అండ్ మాఘ్ బిహు, మూడు మీకు టైమ్స్ కూడా తెలుసు. మాఘ్ బిహు అంటే సంక్రాంతి, రొంగాలి బిహు అంటే April 14th, బోహాగ్ బిహు ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అండ్ అస్సాం టీ ఫెస్టివల్, అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సింప్లీ అస్సాం టీ ఫెస్టివల్ అనే గుర్తుపెట్టుకోండి. Because the places you will get only Assam as an option or any place in Assam as an option. డార్జిలింగ్ ఏ స్టేట్లో ఉంది? కోల్కతా స్టేట్ ఎందుకైంది సామి? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, హాఫ్ సెకండ్ 1 సెకండ్లోనే ఆన్సర్ చెప్పినప్పుడు ఆలోచించండి. ఎందుకంటే ఆప్షన్ అలా పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. కోల్కతా ఈజ్ నాట్ ఏ స్టేట్ అండ్ డార్జిలింగ్ ఈజ్ నాట్ ఇన్ అస్సాం. ఎందుకంటే డార్జిలింగ్ టీ ఫెస్టివల్ ఈజ్ అని ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ అస్సాం ఇస్తాడు. నార్త్ ఈస్టర్న్ స్టేట్ అనగానే బీపీ వస్తుంది. కామన్ సెన్స్ పని చేయాలిగా. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆప్షన్ కరెక్టే, కానీ డార్జిలింగ్ నార్త్ ఈస్ట్లోనే లేదు, బార్డర్లో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో డార్జిలింగ్ టీ ఫెస్టివల్ అంటే డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది బై డిఫాల్ట్. అస్సాం టీ ఫెస్టివల్ని సింపుల్గా ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఏ టీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ అంటాడు, లేదంటే అస్సాం టీ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ అని ఆప్షన్స్లో మిగతా మూడు మెయిన్లాండ్ ఇండియాలో ఫేమస్ సిటీస్ ఇస్తాడు, అస్సాంలో ప్లేస్ ఒకటి ఇస్తాడు. దట్స్ హౌ యువర్ క్వశ్చన్ ఈస్ టు బి రైట్. సో దట్ ఈస్ అబౌట్ అస్సాం ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. దెన్ నెక్స్ట్ కరావలి, కంబాల, కర్ణాటక. పేరు ఎలాగైనా పెట్టుకోండి. కరావలి, కంబాల అండ్ కర్ణాటక. ఆల్రెడీ కర్ణాటకలో మనం గుర్తుపెట్టుకోవడానికి వీ హ్యావ్ యూజ్డ్ సమ్ టెక్నిక్స్ ప్రీవియస్లీ ఇన్ స్టాటిక్. ఆట్ ఒక చోట వస్తుంది, అట్టు ఒక చోట వస్తుంది. ఎవ్రీ స్టేట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ వర్డ్ ఫర్ డాన్సెస్, బట్ ఇన్ ఫెస్టివల్స్ చాలా సింపుల్, కంబాల అండ్ కరావలి. ఈ కంబాల చూడగానే ఫస్ట్ సగం మందికి ఇంకో ప్లేస్ గుర్తొస్తుంది, కంబాల కొండ. ఎక్కడుంది? కంబాల కొండ ఈజ్ అన్ ఎకో టూరిజం ప్లేస్ ఇన్ వైజాగ్, బట్ కంబాల ఫెస్టివల్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. సేమ్ థింగ్ విత్ కరావలి ఉత్సవ్. డిస్క్రిప్షన్ ఎంత ఇచ్చినా మనకి ఈ పదాలు మాత్రమే కావాలి. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్స్ డాన్సెస్ గురించి ఫెస్టివల్స్ గురించి ఆలోచిస్తే ఇట్స్ నాట్ గోనా వర్కౌట్. సింప్లీ ఎక్కడుందన్న ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. దెన్ అట్టుక్కల్ పొంగల్, అటుకులతో చేసే పొంగల్. ఓన్లీ పొంగల్ అంటే తమిళనాడు, పొంగల్కి ముందు ఏదైనా యాడ్ చేస్తే కేరళ. మకర విలక్కు ఈజ్ అసోసియేటెడ్ విత్ ద టెంపుల్ ఆఫ్ శబరిమల. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద మకర జ్యోతి దర్శన్. సో మకర విలక్కు అంటే సింపుల్గా మకర జ్యోతి దర్శనం ఎప్పుడు జరుగుతుంది? సంక్రాంతి. ఈ సంక్రాంతికే ఉన్నటువంటి వేరే పేర్లు ఉత్తరాయణ్, సంక్రమణ్, పొంగల్, మకర విలక్, మకర సంక్రాంతి, మాఘ్ సంక్రమణ్. పేరు ఏదైనా పెట్టుకోండి, ఏదైనా January 14th or 15th. Depending on the state, you have different names. Then తుంబి. తంబి అంటే తమిళనాడు, తుంబి అంటే కేరళ. సో మకర విలక్కు వెరీ ఇంపార్టెంట్. అటుక్కల్ పొంగల్, అటుకులతో పొంగల్ అని గుర్తుపెట్టుకోమన్నాం, ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్. ఎన్ని స్టార్లు పెట్టుకుంటారో అన్ని పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా డే ఎప్పుడు? జూన్. వై? ఎందుకు? వై ఈస్ June 21st celebrated as International Yoga Day. Proposed by Narendra Modi, accepted by people across the globe including UNO. June 21st ని మనం సమ్మర్ సాల్స్టైస్ అంటాం.
వాట్ డూ యూ మీన్ బై సమ్మర్ సాల్స్టైస్? లాంగెస్ట్ డే ఇన్ ఎన్ ఇయర్. సో ఒక సంవత్సరంలో లాంగెస్ట్ డే ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ 21st. అండ్ దట్స్ వై ఇట్స్ కాల్డ్ సమ్మర్ సాల్స్టైస్, రైట్? Because on summer solstice, the sun's rays are exactly perpendicular at the place equator. ఈక్వేటర్ దగ్గరేనా లేదంటే పైన కింద ఉంటుందా? నార్థన్ హెమిస్ఫియర్ పైన ఉంటుంది. బికాస్ ఆఫ్టర్ దిస్ టైమ్ సమ్మర్ ఎండ్స్ మనకి పర్టికులర్గా సౌత్ ఇండియాలో. ఎస్ ఆర్ నో? జూన్ 21st అంటే అప్పటికే చిరుజల్లులు పడుతూ ఉంటాయి. మనకి సమ్మర్ ఎప్పుడు ఏ టైంలో వస్తుంది? ఏప్రిల్ అండ్ మే, టు సమ్ ఎక్స్టెంట్ జూన్. బికాస్ ఈక్వేటర్ నుంచి సన్స్ రేస్ ఫ్లాట్గా టెంపరేట్ జోన్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో ఆ టైం మాత్రమే మనకి సమ్మర్ సీజన్ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఓన్లీ దట్ టైం అవర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ వెరీ మచ్ నియరర్ టు సన్. అలా కాకుండా వింటర్ టైంకి ఫార్దర్ మోస్ట్ పార్ట్ రఫ్లీ 2 million kilometers డిఫరెంట్ ఉంటుంది. సో వెన్ రీడింగ్ దట్ పార్ట్ అగైన్ యూ హ్యావ్ టు రిఫర్ ఎఫీలియన్ అండ్ ఫెరీలియన్. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే జాగ్రఫీ క్లాస్ అయిపోతుంది. సో వన్స్ రిఫర్ ఈవెన్ దీస్ థింగ్స్. సో యోగా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ సమ్మర్ సాల్స్టైస్ ఎవ్రీ ఇయర్ ఆన్ June 21st. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీ ఈ పెర్ఫార్మ్స్ యోగా అండర్ సమ్ థీమ్. ఒక ఇయర్ సైనికులతో చేశారు, ఒక ఇయర్ చిన్నపిల్లలతో చేశారు. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ విత్ కోవిడ్ వారియర్స్. సో దట్స్ వై లాస్ట్ ఇయర్ జరిగింది ఎక్కడ? రిషికేష్ ఉత్తరాఖండ్. దెన్ దేవ్ సూర్య మహోత్సవ్ ఎక్కడ? ఈ పేరు చూడగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే స్టేట్ ఏది? ఔరంగాబాద్ ఈజ్ యాక్చువల్లీ మనకి తెలిసిన ఔరంగాబాద్, అజంతా, ఎల్లోరా అండ్ ఎవ్రీథింగ్ మహారాష్ట్ర. మరి మధ్యప్రదేశ్, యూపీ ఎందుకు వచ్చాయి? సో జనరలీ మనకి తెలిసింది ఔరంగాబాద్ అంటే మహారాష్ట్ర. బట్ ద దేవ్ సూర్య మహోత్సవ్ ఎక్కడ? బీహార్లోని ఔరంగాబాద్లో జరిగింది. చాలా చిన్న విలేజ్, నాట్ ఈవెన్ ఏ సిటీ, ఏ స్మాల్ విలేజ్. సో దేవ్ సూర్య మహోత్సవ్ ఔరంగాబాద్. దెన్ నెక్స్ట్ మేడారం జాతర, బతుకమ్మ, బోనాలు అన్నీ కూడా లాస్ట్ 6 monthsలోనే జరిగాయి. ఎస్ ఆర్ నో? నేషనల్ యూత్ ఫెస్టివల్ 2022లో ఎక్కడ జరిగింది? పుదుచ్చేరి, రైట్? నెక్స్ట్ ఇంటర్నేషనల్ సరస్వతి ఫెస్టివల్. విచ్ సరస్వతి ఆర్ వి రిఫరింగ్ టు హియర్? సో Saraswati river or Saraswati goddess? Here it is meant for education and literacy, not the river Saraswati. So symbolizing education and literacy with goddess Saraswati. So అందుకు ఇంటర్నేషనల్ సరస్వతి ఫెస్టివల్ ఎక్కడ? ఆదిబద్రి, హర్యానా. దెన్ అన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉండే అతి తక్కువ క్వశ్చన్స్లో ఇదొకటి. నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ అని చెప్పి 3 ఆప్షన్లు వేరే స్టేట్లు ఇవ్వరు కదా. సో దట్స్ వై. సో ఇంటర్నేషనల్ సరస్వతి ఫెస్టివల్ 2020 ఆదిబద్రి ఇన్ హర్యానా. అండ్ 9th నార్త్ ఈస్ట్ ఫెస్టివల్, నార్త్ ఈస్ట్ కాబట్టి ఏదో ఒక నార్త్ ఈస్ట్ స్టేట్ అయి ఉండాలి అనుకోకండి. అన్ని స్టేట్స్ నార్త్ ఈస్టే ఎగ్జామ్లో ఇస్తాడు. ఒక స్టేట్ కాదు, అన్ని నార్త్ ఈస్ట్వే ఇస్తాడు, రైట్? సో 9th నార్త్ ఈస్ట్ ఫెస్టివల్
గౌహతి, అస్సాం. నెక్స్ట్, కాలా నమక్ రైస్ ఫెస్టివల్ 2021. వెరీ 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 ఇంపార్టెంట్. కాలా నమక్, కాలా నమక్. సో ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో జస్ట్ 2 minutes అండి, క్లాస్ మిస్ అయింది. పీడిఎఫ్లో చూస్తే మీకు అర్థమైపోతుంది, నో ఇష్యూ. సో కాలా నమక్ ఏ వెరైటీ ఆఫ్ రైస్. సో ఇండియాలో రైస్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఉండే స్టేట్, ప్రొడక్షన్లో టాప్ ఉన్న స్టేట్, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, పంజాబా? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబా? సెకండ్లు థర్డ్లు అక్కర్లేదు ఇప్పుడు మనకి, ఇది ఒక్కటి చాలు. అన్లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో కాలా నమక్ రైస్ ఫెస్టివల్ సిద్ధార్థ్ నగర్, ఉత్తరప్రదేశ్. జాగరీ ఫెస్టివల్, బెల్లం ఫెస్టివల్, తెలుగులో అంతేగా, ఎక్కడ? లక్నో, ఉత్తరప్రదేశ్. ఏదో ఒక ఎగ్జామ్ పేపర్లో చూశాను, ఎందుకైనా మంచిది. పానకం ఈజ్ ఎన్ ఎగ్జాటిక్ డ్రింక్ ప్రిపేర్డ్ విత్ క్వశ్చన్. క్వశ్చన్ ఇదే, మనకి తప్పితే దేశంలో ఇంకే స్టేట్ అడిగి తెలియదు. ట్రూ. సో మరి ఏ టెంపుల్కి రిలేటెడ్గా ఈ పానకం అనేది చాలా ఫేమస్ అంటే భద్రాచలం శ్రీరామ టెంపుల్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పకి వచ్చిన తర్వాత తెలంగాణ టెంపుల్స్ ఆర్ ఇన్ లైమ్ లైట్. తెలంగాణ టెంపుల్స్, తెలంగాణ కల్చర్ మీద క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. బికాజ్ రామప్ప ఈజ్ నోన్ అక్రాస్ ద కంట్రీ. దాల్ బాటి చూర్మా అనే క్వశ్చన్ రాజస్థాన్లో జైపూర్ సిటీకి యునెస్కో ట్యాగ్ వచ్చిన ఇయర్ వచ్చింది. సింపుల్ థింగ్. దాన్నే కాంటెంప్లేట్ చేయాలి అంటే ఇంతకు ముందు ఒక క్వశ్చన్ జిఐ ట్యాగ్ వచ్చింది, గట్కా, తెలంగాణ గట్కా. దట్ వాజ్ ఏ ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ సెలక్షన్ పోస్ట్. నౌ సేమ్ థింగ్ ఈసారి వచ్చే ఛాన్స్ మేబీ. ఏదో ఒక ఎగ్జామ్లో చూశాను, అందుకు పానకం ఇట్ ఈస్ ప్రిపేర్డ్ విత్ జాగ్రీ, టెంపుల్ అసోసియేటెడ్ విత్ భద్రాచలం టెంపుల్. ఇక జాగ్రీ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొటెస్టర్స్ ఎగెనెస్ట్ ద ఫార్మ్ బిల్స్ దే ఆర్ షుగర్ కేన్ ఫార్మర్స్. ఎక్కువ మంది షుగర్ కేన్ ఫార్మర్సే ప్రొటెస్టర్స్లో పై లెవెల్లో ఉన్నవాళ్ళు. సో దట్స్ వై ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఇన్ లైమ్ లైట్. సో జాగరీ ఫెస్టివల్, లక్నో, ఉత్తరప్రదేశ్. దెన్ నెక్స్ట్ వన్, కాల్రావ్ బర్డ్ ఫెస్టివల్ ఎక్కడ? జాముల్ అండ్ నాగి నట్కి. ఇది సెంచరీ కాదు, శాంక్చురీ. వాయిస్ టైపింగ్లో వచ్చిన మిస్టేక్, సారీ. సో ఇట్స్ యాక్చువల్లీ శాంక్చురీ. జాముల్ అండ్ నగి నట్కి శాంక్చురీ ఇన్ బీహార్. కలరావ్ బర్డ్ ఫెస్టివల్. ఇందాకలా ఆంధ్రప్రదేశ్లో ఇంకో బర్డ్ ఫెస్టివల్స్ ఏది మాట్లాడుకున్నది మనం? ఫ్లెమింగో బర్డ్ ఫెస్టివల్ ఇన్ నేలపట్టు బర్డ్ శాంక్చురీ, రైట్? నెక్స్ట్ వంచువా ఫెస్టివల్, అలాగే శిల్పగ్రామ్ ఫెస్టివల్. వంచువా అండ్ శిల్పగ్రామ్ రెండు కూడా అస్సాం. డిస్క్రిప్షన్ ఎక్కువగా మనకు అవసరం లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకుంటే చాలు. వేర్ దెర్ ఈజ్ రిక్వైర్మెంట్ అక్కడ మాత్రమే అడిషనల్ డాటా, అదర్వైజ్ వన్ లైనర్ ఈజ్ ఇనఫ్. సార్, సో శిల్పగ్రామ్ అండ్ వంచువా ఫెస్టివల్ రెండు కూడా ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఇక ఆ తర్వాత బనానా ఫెస్టివల్. బుద్ధుడు బనానా తింటూ ఉండిపోయాడు. ఎందుకు? కుషినగర్ అనేది బుద్ధుడు పుట్టిందా చచ్చిపోయిందా? బుద్ధాస్ డిమైజ్ హ్యాపెండ్ ఇన్ కుషినగర ఇన్ ఉత్తరప్రదేశ్. సో బుద్ధుడి సమాధి దగ్గర బనానాస్ పెట్టుకున్నారు. బుద్ధా ఫెస్టివల్ కుషినగర,
సో సింపుల్గా అంతకన్నా ఎక్కువ అనవసరం మనకి గుర్తుపెట్టుకోవడం. బనానా ఫెస్టివల్, నాట్ బుద్ధా ఫెస్టివల్, సారీ. బనానా ఫెస్టివల్ కుషినగర, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఫూల్ డే ఫెస్టివల్. ఫూల్ డే ఫెస్టివల్ ఎక్కడ? ఈ ఫూల్ డే ఫెస్టివల్ అనగానే నాకు ఎప్పుడు గంగోత్రి సినిమా గుర్తొస్తుంది. అల్లు అర్జున్ హీరోయిన్కి ఫ్లవర్ ఇస్తే గంగోత్రిలోనే కదా స్టోరీ అంతా జరుగుతుంది. ఉత్తరాఖండ్ ఫూల్ డే ఫెస్టివల్. ఫూలన్ దేవి అని ఒక ఆవిడ ఉంది. షీ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్. ఫూలన్ దేవి. ఎందుకంటే ఫూలన్ దేవి అని ఒక హిందీలో ఇచ్చాడు ఒకసారి, ఫూల్ డే అని ఇంగ్లీష్లో ఇచ్చాడు. బట్ మనం హిందీ చదవం కాబట్టి నో ఇష్యూస్. ఫూల్ డే ఫెస్టివల్ ఉత్తరాఖండ్. నథింగ్ టు డూ విత్ ఫూలన్ దేవి. ఆవిడ ఒక గ్యాంగ్స్టర్ అండ్ డెకాయిట్, తర్వాత రోజుల్లో మావోయిస్ట్. నెక్స్ట్ మారు ఫెస్టివల్, పుష్కర్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్. పుష్కర్ దేనికి సంబంధించింది? పుష్కర్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్? బ్రహ్మ టెంపుల్ ఎక్కడుంది? There is only one temple in this entire world dedicated to Lord Brahma. ఇండియాలో ఉంది. ఎక్కడ? సో ఆలోచించండి, తర్వాత మాట్లాడదాం దాని గురించి. పుష్కర్ మేళా ఆర్ పుష్కర్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్ అండ్ మారు ఫెస్టివల్ అన్నీ కూడా రాజస్థాన్. సో పుష్కర్ మేళా అండ్ ఎలిఫెంట్ ఫెస్టివల్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలిఫెంట్ ఫెస్టివల్ రాజస్థాన్లో జరుగుతుంది, కానీ దేర్ ఈజ్ నో ఎలిఫెంట్ కారిడార్ ఇన్ రాజస్థాన్. అండ్ ఎలిఫెంట్ ఈజ్ నాట్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ రాజస్థాన్. ఇండియాలో 4 to 5 స్టేట్స్ ఉన్నాయి, వాటిల్లో ఎలిఫెంట్ స్టేట్ యానిమల్. సో ఎలిఫెంట్ స్టేట్ యానిమల్గా ఉన్న స్టేట్స్ చాలా ఉన్నాయి, కానీ ఎలిఫెంట్ ఫెస్టివల్ ఆ స్టేట్స్లో జరగదు, జరిగేది రాజస్థాన్. ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్లేసెస్ ఏవి అంటే దంతేవాడ ఫారెస్ట్ అండ్ కేరళ ఫారెస్ట్. కేరళ స్టేట్లో ఉన్న ఫారెస్ట్ దంతేవాడ ఫారెస్ట్. ఇంకా మిగతావన్నీ కూడా మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్ దోస్ ప్లేసెస్ ఆర్ హబ్స్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలిఫెంట్స్. వైల్డ్ ఎలిఫెంట్ డాష్ ఇస్తే ట్రైన్ ఇంజన్ కూడా సగం వరకు వేస్ట్ అయిపోతుంది, అంత హెవీ మాస్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ చనిపోతుంది, దట్ ఈజ్ వన్ పార్ట్. ఇంజన్ ఇంత ఇదైపోయింది అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఆ ఎలిఫెంట్ యొక్క మాస్ ఎంత ఉంటుంది అని. రోజుకి 100 కిలోలు ఫుడ్ తింటాయి కొన్ని ఎలిఫెంట్స్. 100 kilos ఆఫ్ ఫుడ్ ఈజ్ కన్జ్యూమ్డ్ అండ్ ఎక్స్క్రీటెడ్. సో అందుకు ఎలిఫెంట్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టైగర్ తర్వాత ఇండియాలో ఎక్కువగా కన్జర్వేషన్ మెజర్స్ తీసుకుంటుంది దేనికి అంటే ఎలిఫెంట్ నెంబర్స్ని సేవ్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ లోసాంగ్ ఫెస్టివల్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే సగాదవా. ఈ సగాదవా అనేది బుద్ధిస్ట్ ఫెస్టివల్. 2019 CGL క్వశ్చన్. సాగాదవా గురించి 4-5 లైన్లు ఇచ్చుంటాడు, రైట్? సో సగాదవా ఫెస్టివల్ రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నేను మాట్లాడేది ఎలిఫెంట్ ఫెస్టివల్, ఎలిఫెంటా ఫెస్టివల్ కాదు. ఎలిఫెంటా కేవ్స్ ఎక్కడున్నాయి? ఒక్క అక్షరం మీ జీవితాన్నే మార్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎలిఫెంటా ఫెస్టివల్ అంటే ముంబై, బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎలిఫెంటా కేవ్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎలిఫెంటా కేవ్స్. కానీ ఇక్కడ మనం మాట్లాడుతోంది ఎలిఫెంట్ ఫెస్టివల్. ఇది ఏనుగు, ఇవి ఎలిఫెంటా కేవ్స్, ఏనుగులకి సంబంధం లేనిది. సో ఎలిఫెంటా ఫెస్టివల్ అంటే ముంబై మహారాష్ట్ర, ఎలిఫెంట్ ఫెస్టివల్ అంటే రాజస్థాన్. బీ వెరీ కేర్ఫుల్ విత్ దోస్ థింగ్స్, రైట్? సో లోసాంగ్, నామ్సాంగ్, సగాదవా. సగాదవా బుద్ధిస్ట్ ఫెస్టివల్ అందరికీ తెలుసు. లోసాంగ్ ఫెస్టివల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఎప్పుడు చెప్పుకుంటాం. దెన్ నామ్సాంగ్ ఫెస్టివల్, ఆల్ ద 3 ఇన్ ద స్టేట్ ఆఫ్
స్మాలెస్ట్ స్టేట్. లెట్ మీ కంప్లీట్ డూడ్. కింద అదే రాస్తున్నా, బ్రాకెట్ ఓపెన్ చేసి ఒక అక్షరం కూడా రాశాను. సో స్మాలెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్, కేవలం 32. ఈజ్ ఆక్యుపైడ్ బై ఏ పీక్ కాల్డ్ కాంచన్జంగా. కాంచన్జంగా. సో కాంచన్జంగా 40% ఆక్యుపై చేస్తుంది సిక్కిం స్టేట్లో. అండ్ ద స్మాలెస్ట్ పాపులేషన్ ఆర్ ద లీస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి స్టేట్, అదేవిధంగా లీస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి అసెంబ్లీ కూడా మనకి సిక్కిం. సో సగాదవా ఈజ్ ఏ బుద్ధిస్ట్ ఫెస్టివల్. లోసాంగ్ అండ్ నామ్సాంగ్ ఆర్ అదర్ 2 festivals in the state of Sikkim. Then పొంగల్, జల్లికట్టు, ఆదిపెరుక్కు, తాయిపూసం. తాయిపూసం ఏ దేవుడికి సంబంధించింది? తాయిపూసం ఈజ్ రిలేటెడ్ టు మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి. మురుగన్ ఆర్ సుబ్రహ్మణ్య. దెన్ జల్లికట్టు, బుల్ ఫైట్. పొంగల్ ఆల్రెడీ తెలుసు. అండ్ ఆది పెరుక్కు అనదర్ వెరీ ఫేమస్ ఫెస్టివల్. మనకు ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా రిపీట్ అయ్యేటటువంటి ఫెస్టివల్స్. పొంగల్, జల్లికట్టు, ఆది పెరుక్కు అండ్ తాయిపూసం. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రాఫ్ట్ మేళాస్, సూరజ్కండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్. వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్, ఒక్కొక్క ఇయర్ ఏషియాలోనే లార్జెస్ట్ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్. దీన్నే సింపుల్గా సూరజ్కుండ్ మేళా అని కూడా ఇస్తాడు. సూరజ్కుండ్ మేళా అని కూడా ఇస్తాడు దీన్నే. ఆర్ ఎల్స్ ద క్వశ్చన్ ఇఫ్ దే గివ్ వెరీ క్లియర్లీ సూరజ్కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్. సో ఎక్కడ? ఫరీదాబాద్. ఫరీదాబాద్. ఫరీదాబాద్ అంటే ఏ స్టేట్? యూపీనా? నోయిడా? నోయిడా దాటి ఇంకొంచెం ముందుకెళ్తే. సో ఈ ఫెస్టివల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మొత్తం ఫెస్టివల్స్ చదివే ఓపిక లేకపోతే వీటి వరకు అయినా అట్లీస్ట్ చదవండి ఫస్ట్, రైట్? సో ఆఫ్టర్ దీస్ ఫెస్టివల్స్ ద నెక్స్ట్ టాపిక్ విచ్ వీల్ షల్ బి డిస్కసింగ్, ద ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇది కూడా ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మాత్రమే చూస్తాం, రైట్? సో ఆల్మోస్ట్ సీజీఎల్ ఎవ్రీ స్లాట్లో ఒక ఫెస్టివల్ బేస్డ్ క్వశ్చన్ వస్తుందండి. అండ్ ఫస్ట్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ స్లాట్లో వస్తున్నటువంటి క్వశ్చనే. సో దట్స్ వై ఒక టాపిక్. సో ఈ ఫెస్టివల్స్తో పాటు కొన్ని కాంగ్రిగేషన్స్ ఉన్నాయి, లైక్ కాళిదాస్ ఫెస్టివల్ అని, తాన్సేన్ సమారోహ్ అని. అవి లిటరరీ ఫెస్టివల్స్, రెగ్యులర్ ఫెస్టివల్స్ కాదు, లిటరరీ ఫెస్టివల్స్. అంటే ఓన్లీ పండితులు, కవులు మాత్రమే వచ్చేది కాబట్టి దోస్ వీ షల్ డిస్కస్ సెపరేట్లీ, తాన్సేన్ సమారోహ్ అండ్ కాళిదాస్ ఉత్సవ్. బట్ కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్, ఇండియాస్ ఫస్ట్ ఆల్కహాల్ మ్యూజియం. ఆ పదం వినగానే కనెక్ట్ అయిపోతాం ఏ స్టేట్కి? ఎందుకు? ఆ తాగేదాని మీద ఉన్న ఇంట్రెస్ట్ నేర్చుకోవడం మీద ఉంటే ఎక్సైజ్ వేరే డిపార్ట్మెంట్ వద్దు, సెంట్రల్ ఎక్సైజ్. ఎయిర్పోర్ట్లో నుంచి ఉంటే గోవా నుంచి ఎవడ బాటిల్ తెచ్చినా 4 తెస్తే 2 పంపించేయండి, 2 పెట్టుకోండి. ఎప్పుడు దొరికాయో చెప్పండి, ఓ రైడ్ పంపిస్తాను, ఉద్యోగం పీకించేస్తాను.
You are supposed to seize them. You are not supposed to take them home. సీజ్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఫస్ట్ ఆల్కహాల్ మ్యూజియం గోవా. దాని గురించి కొత్తగా బై డిఫాల్ట్ లాజిక్ ఏదైనా అవనివ్వండి, బై డిఫాల్ట్ ఇట్ ఈస్. దెన్ ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ COVID-19 DNA vaccine. All the other vaccines, maybe Sputnik, maybe Pfizer, maybe Moderna, maybe AstraZeneca, లేదంటే కోవాక్సిన్, కోవిషీల్డ్, అన్నీ కూడా RNA బేస్డ్ వ్యాక్సిన్స్. అందులో కూడా ప్రోటీన్ బేస్డ్. కోవిడ్ నోవెల్ కరోనా వైరస్ రిలీజ్ చేసేటటువంటి ఆ ప్రోటీన్ని బేస్ చేసుకున్నటువంటి వైరసెస్. బట్ ద కంప్లీట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి DNA బేస్తో వైరస్ ఒక వ్యాక్సిన్ని క్రియేట్ చేసింది మాత్రం ఫస్ట్ కంట్రీ ఇండియా. సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. And the most number of vaccinations done by any country in the world is India. Almost everyone sitting in this class is doubly vaccinated, yes or no? Even watching online or offline. ఇంతమంది మనలా ఆల్మోస్ట్, బికాజ్ రీసెంట్లీ 12 years పైన ఉన్న వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ 15 to 18 కాకుండా ఇప్పుడు 12, 13, 14 వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది, అనౌన్స్డ్ బై ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో దట్స్ వై that part is also very very important, right? Ika next, world's largest igloo cave. What do you mean by igloo? A house made of, simply a building made of ice is called igloo. అది హౌస్ అవ్వచ్చు, కేఫ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఐస్ బిల్డింగ్ని ఇగ్లూ అంటాం. సో మరి వరల్డ్స్ లార్జెస్ట్ ఇగ్లూ కెఫే ఎక్కడుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక నెక్స్ట్, సిటీ విత్ ఇండియాస్ ఫస్ట్ వాటర్ మెట్రో ప్రాజెక్ట్. సో వాటర్ మెట్రో ప్రాజెక్ట్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు? నార్మల్ మెట్రో తెలుసు, హైదరాబాద్లో ఎలివేటెడ్ మెట్రో ఎందుకు? కింద నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్లో ప్లేస్ లేదు. వై హైదరాబాద్ చోస్ ఎలివేటెడ్ మెట్రో? ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది, అంత ల్యాండ్ ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఏరియాలో నేల మీద ఎక్కడ దొరకదు. సో దాట్స్ వై ఎలివేటెడ్ మెట్రో. అండర్ గ్రౌండ్లో పెట్టడానికి హైదరాబాద్లో డ్రైనేజ్లే అండర్ గ్రౌండ్లో ప్రాపర్గా ఉండవు. రెండోది, దిస్ ల్యాండ్ అండ్ సాయిల్ ఈజ్ నాట్ సూటబుల్ అండర్ గ్రౌండ్ మెట్రో పెట్టడానికి. ఈ కిందనున్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్ సూటబుల్ కాదు. సో దాట్స్ వై ఏషియాస్ లార్జెస్ట్ ఎలివేటెడ్ మెట్రో, దట్ టు ఇన్ ఏ PPP మోడల్. మిగతా అన్ని మెట్రోలు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, హైదరాబాద్ మెట్రో మాత్రం 5% తెలంగాణ గవర్నమెంట్, 95% HMRL, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, లార్జెస్ట్ PPP మోడల్ ప్రాజెక్ట్ ఇన్ ఎంటైర్ ఏషియా. సో ఇది ఎలివేటెడ్ మెట్రో. బెంగళూరు మెట్రో తీసుకుంటే కొంత అండర్ గ్రౌండ్ ఉంది, నమ్మ మెట్రో. సేమ్ థింగ్ విత్ చెన్నై మెట్రో. కోల్కతా ఫస్ట్ మెట్రో లైన్ విచ్ ఈస్ అండర్ గ్రౌండ్, కోల్కతా మెట్రో. ఇవన్నీ దాటేసి ఇప్పుడు ఏంటి? వాటర్ మెట్రో. నీటిపైన, నీటి లోపల, ఎటు నుంచి ఎటైనా ఆన్సర్ అదే. వాటర్ మెట్రో పైనుంచి అయినా కింద నుంచి అయినా. ఎయిదర్ వే వాట్ యూ డూ, దెర్ ఈస్ ఎ వాటర్ బాడీ, యూ బిల్డ్ ఎ మెట్రో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆర్ యూ గో అండర్ ఇట్. వాటర్ పొల్యూట్ అయ్యే తీరుతుంది ఎటు నుంచి ఎటైనా, సింపుల్ థింగ్. సో ఎక్కడ? కొచ్చి. రిమెంబర్, తిరువనంతపురం ఈజ్ లూజింగ్ సిగ్నిఫికెన్స్, కొచ్చి ఈజ్ గెయినింగ్ సిగ్నిఫికెన్స్ మోర్ అండ్ మోర్. హైదరాబాద్, సికింద్రాబాద్లా ఉంటాయి కొచ్చి అండ్ త్రివేంద్రం ఆర్ తిరువనంతపురం. లెజిస్లేటివ్ సెటప్ అంతా తిరువనంతపురం ఆర్ త్రివేంద్రంలో ఉంటుంది. కొచ్చిలో ఉండేదంతా కూడా రిమైనింగ్ సెటప్. ద కొచ్చి, ఇట్స్ ప్రీవియస్ నేమ్ ఈస్ కొచ్చిన్ అండ్ ద న్యూ నేమ్ ఈస్ కొచ్చి, రైట్? దెన్ నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ హెలీ హబ్. హెలికాప్టర్స్కి ఒక హబ్, గురుగ్రామ్. ఎక్కడ? హెలికాప్టర్స్ కోసం ఒక హబ్, సింప్లీ హెలీ హబ్, గురుగ్రామ్, హర్యానా. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ క్రయోజెనిక్ రాకెట్. క్రయోజెనిక్ అంటే వి యూజ్ లిక్విడ్ ఫ్యూయల్, అందులో కూడా
లిక్విడ్ ఫ్యూయల్ ఎందుకు వాడతామంటే లెస్ స్పేస్ మోర్ ఫ్యూయల్. డెన్సిటీ, ఫిజిక్స్, సింపుల్ ఫిజిక్స్, డెన్సిటీ. Air has less density because it has less mass in a unit volume. Let us say for example, bottle in the water unnai, it has more density, this has less density. ఇదే బాటిల్లో పట్టే అమౌంట్ ఆఫ్ ఎయిర్ వెయిట్ హార్డ్లీ 50 to 70 grams, అంతకన్నా ఇంకా తక్కువే ఉంటుంది. అదే ఈ బాటిల్లో పట్టే లిక్విడ్ వెయిట్, డిపెండింగ్ ఆన్ ద లిక్విడ్, ఇట్ మైట్ బి హాఫ్ కిలో ఆర్ 3/4 కిలో ఆర్ ఈవెన్ మోర్ దెన్ 1 కిలో. ఇదే దాంట్లో లిక్విడ్ ఐరన్ని పెట్టండి, బాటిల్ మెల్ట్ అయిపోతుంది, ఫైన్. లిక్విడ్ మెర్క్యూరీని పెట్టండి, డెఫినెట్లీ ఇట్ వెయిస్ మోర్ దాన్ వాటర్ అండ్ ఫార్ మోర్ దాన్ ఎయిర్. సో రాకెట్లో కూడా మనకి ప్రాబ్లం ఏంటి? సేమ్ స్పేస్లో ఇఫ్ వీ క్యాన్ క్యారీ మోర్ ఫ్యూయల్, ఇంకా ఎక్కువ దూరం వెళ్ళొచ్చుగా. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ అప్లయింగ్ క్రయోజెనిక్స్. సో ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రయోజెనిక్స్ దే యూస్ లిక్విడ్ ఫ్యూయల్. సో మరి ప్రైవేట్ ఇప్పటి వరకు క్రయోజెనిక్ ఇంజిన్స్ని బిల్డ్ చేసిన ఒకే ఒక ఆర్గనైజేషన్ ఇండియాలో ఇస్రో, అండ్ ఇట్ ఈస్ 100% గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అది కాకుండా మరి ప్రైవేట్గా బిల్డ్ చేశారు ఫస్ట్ టైం, అండ్ ఇట్స్ నేమ్ ఈస్ ధావన్ 1 అండ్ సతీష్ ధవన్. మనకి శిఖర్ ధవన్ తెలుసు, డేవిడ్ ధావన్ కూడా తెలుసు, వరుణ్ ధావన్ కూడా తెలుసు, కానీ కావాల్సింది సతీష్ ధవన్. సతీష్ ధావన్తో పాటు విక్రమ్ సారాభాయ్. వీళ్ళిద్దరి బయోగ్రఫీ మీద ఒక సిరీస్ వచ్చింది, దాని పేరే రాకెట్ బాయ్స్. సైకిళ్ళ మీద రాకెట్ ముక్కలు, పార్ట్స్ ఆఫ్ రాకెట్ వర్ క్యారీడ్ ఆన్ ఏ సైకిల్ అండ్ దే వర్ అసెంబ్ల్డ్ బిఫోర్ ఏ చర్చ్ ఇన్ కేరళ. అక్కడి నుంచి మన ఫస్ట్ టెస్ట్ రాకెట్ అనేది ఫైర్ అవ్వడం జరిగింది. సో దట్స్ వై వీళ్ళిద్దరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో సతీష్ ధావన్ పేరు మీద ధావన్ 1 అని పెట్టడం జరిగింది. దట్స్ వై బోత్ ద థింగ్స్ ఇన్ న్యూస్, రైట్? ఇక నెక్స్ట్, కంట్రీ టు లాంచ్ వరల్డ్స్ ఫస్ట్ డ్యూయల్ మోడ్ వెహికల్. అంటే నార్మల్లీ ఇట్స్ డ్యూయల్ మోడ్ అంటే ఇక్కడ ఎయిర్ వాటర్, ఎయిర్ వెదర్, సారీ ఎయిర్ ఆర్ ల్యాండ్. ఇన్నాళ్ళు మనకి సీ ప్లేన్స్ ఉన్నాయి, ఎయిర్ అండ్ వాటర్. బట్ ఇప్పుడు నార్మల్ ఏరోప్లేన్ కూడా మనకి రన్వే మీద ల్యాండ్ మీద ట్రావెల్ అవుతుంది, తర్వాత ఎయిర్లో వెళ్తుంది. బట్ వీ నెవర్ యూజ్ దట్ ప్లేన్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్, అవునా కాదా? హియర్ డ్యూయల్ మోడ్ వెహికల్స్ ఏంటి అంటే వెరీ ఈజీలీ, కాస్ట్ ఎఫెక్టివ్గా ల్యాండ్ అండ్ వాటర్లో యూజ్ చేయొచ్చు, ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సరే, ప్రపంచంలో ఫస్ట్ అంటే మెజారిటీ ఆఫ్ దీస్ థింగ్స్ కమ్ ఓన్లీ ఫ్రమ్ జపాన్. ద నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్ అంటే some types of sanitary napkins have some negative issues like pollution and other things. These people have developed their own technique of developing organic sanitary napkins. So that's why that village is very very much in news. So Kumbalangi, Kerala. Kumbalangi ante o cinema gurtostundi malaanti vallaki. Kumbalangi nights ani very very famous one. So next, ఫస్ట్ ఫుడ్ సేఫ్టీ మ్యూజియం. ఫుడ్ సేఫ్టీ అనగానే మనకి స్టాటిక్లో ఒక ఆర్గనైజేషన్ గుర్తు రావాలి, FSSAI. ఏంటిది? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళ ల్యాబ్లో మ్యాగీలో లెడ్ దొరికిందని చెప్పి కంట్రీ వైడ్ మ్యాగీ బ్యాన్ చేసి పడేశారు సంవత్సరాల పాటు. నెస్లేకి కొన్ని వేల కోట్లు లాస్, బికాజ్ నెస్లే మైట్ సెల్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ బట్ మ్యాగీ is the most selling product. So FSSAI. So food safety museum, India's first food safety museum ekkada?
తంజావూర్. సో తంజావూర్ అనగానే ఇంకా గుర్తు రావాల్సిన ఒక ఈవెంట్ త్యాగరాజ ఫెస్టివల్. త్యాగరాజ ఫెస్టివల్. ఈ త్యాగరాజ ఫెస్టివల్ అనేటటువంటిది ఏంటి? దిస్ త్యాగరాజ ఫెస్టివల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యూజిక్ ఫెస్టివల్. కర్ణాటిక్ మ్యూజిక్లో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ పీపుల్. వాళ్ళలో ఫస్ట్ వన్ త్యాగరాజ భాగవతార్. ఈయన తమిళియన్ అయినా ఈయన రాసినవన్నీ కూడా తెలుగులో రాశాడు. సో ఈయన త్యాగరాజ ఆరాధనోత్సవ ఆర్ త్యాగరాజ మ్యూజిక్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ January on 8th ఎట్ తంజావూర్. ఇక తంజావూరులో ఉన్న టెంపుల్ మనందరికీ తెలుసు, బృహదీశ్వర టెంపుల్, బిల్ట్ బై రాజరాజ చోళా వన్ అరౌండ్ 1010 AD. దెన్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఒమిక్రాన్ కిట్. ఒమిక్రాన్ని డిటెక్ట్ చేసే కిట్ ఇండిజినస్గా తయారు చేసింది. దాని పేరేంటి? మళ్ళీ 4th వేవ్ 5th వేవ్ ఏదో చైనాలో వచ్చిందంటగా. ఎంత గట్టిగా వచ్చినాం? లైట్లే. ఎవ్రీవన్ ఈజ్ లైట్ ఆల్రెడీ. దెన్ నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఎల్పిజి ఎనేబుల్డ్ అండ్ స్మోక్ ఫ్రీ స్టేట్. అంటే కట్టెల పొయ్యే ఈ రాష్ట్రంలో లేదు. దేర్ ఈజ్ నో హౌస్హోల్డ్ ఇన్ దిస్ ఎంటైర్ స్టేట్ వేర్ దేర్ ఈజ్ నో ఎల్పిజి. ఎల్పిజి లేని ఇల్లు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు. ఎందుకంటే మనకి పర్టికులర్లీ సౌత్ ఇండియాలో హోటల్స్ చాలా వాటిలో ఏంటి అంటే దాబాస్లో కానీ ఊక పొయ్యి అని వాడతారు. హస్క్ రైస్ని ప్యాడీ నుంచి సెపరేట్ చేసాక ఆ మిగిలిన దాన్ని బర్న్ చేసి వాడతారు. నార్మల్ పిడకలు వాడినా లేదంటే కర్ర వాడిన దానికంటే కూడా డబల్. ఎందుకంటే అందులో కాన్స్టెంట్ హీట్ వస్తుంది, లాంగ్ టైం వస్తుంది. సెకండ్ థింగ్, ఒక చోట ఫ్యూయల్ చేస్తే మొత్తం అన్నిటికీ కూడా ఒక తందూర్ బర్న్ అవుతుంది, 2 పెనాలు బర్న్ అవుతాయి. వాళ్ళ మొత్తం వర్క్ రకరకాల ప్లేసెస్లో అవుతుంది దానివల్ల, హస్క్ ఆ హీట్ వల్ల. సో దాట్స్ వై దే యూజ్ దాట్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. బట్ దానివల్ల వచ్చే స్మోక్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ బేకరీస్ చూడండి, చుట్టుపక్కల ఎక్కడ బేకరీ ఉన్నా పైనుంచి పొగలు వస్తుంటాయి, బ్లాక్ కలర్. హాస్టల్ పైకి వెళ్తే కనిపిస్తాయి. బట్ హియర్ ఇట్స్ కంప్లీట్లీ ఎల్పిజి ఎనేబుల్డ్. మరి ఎల్పిజి అంటే అందులో మనకి ఏముంటుంది? గ్యాస్, బ్యూటేన్ గ్యాస్. అండ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్పిజి liquefied petroleum gas, right? Next, so ఈ ఎల్పిజి liquefied petroleum gas. సో మరి ఏ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఇండెక్స్. హైలైట్ ఏంటంటే ఇండియాలో క్రిప్టో కరెన్సీ ఈజ్ ఇన్వాలిడ్. ఇండియన్ గవర్నమెంట్ డజంట్ రికగ్నైజ్ క్రిప్టో కరెన్సీ యాజ్ ఏ లీగల్ టెండర్ ఆర్ ఏ కరెన్సీ. పార్ట్ 1. రీసెంట్ బడ్జెట్లో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 30%. అంటే క్రిప్టో కరెన్సీ ఇండియాలో అఫీషియల్గా మీరు నార్మల్ కరెన్సీలా వాడలేరు, కానీ మీరు బిట్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ మీద మాత్రం యూ హ్యావ్ టు పే 30% ట్యాక్స్. సింపుల్ ఫండా. బిట్ కాయిన్ యూ కెనాట్ యూస్ టు బై ఎనీథింగ్ ఇన్ ఇండియా, బట్ బిట్ కాయిన్ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ మీద మాత్రం 30% ట్యాక్స్. అండ్ వీ హ్యావ్ ఇండియాస్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ ఇండెక్స్ కాల్డ్ IC15. ఇప్పుడు క్రిప్టో కరెన్సీని లీగలైజ్ చేస్తే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇండియాలో. దేర్ ఈజ్ ఏదో కరెన్సీ నోట్ ఓపెన్ చేయి, ఒక వైట్ పేపర్కి గాంధీ బొమ్మ ఉంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్న హెడ్డింగ్ వల్ల ఇట్స్ నాట్ వ్యాలిడ్. దెర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ ద గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ హూ ఈస్ ప్రామిసింగ్ దట్ whoever holds this paper, I am promising you that I'll pay a sum equal to this.
ఐ ప్రామిస్ ద బేరర్ ఏ సమ్ ఆఫ్, ఆ నోట్ ఎంత వాల్యూ ఉంటే అన్ని రూపీస్ అని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఈస్ ద కరెన్సీ ఇష్యూయింగ్ అథారిటీ ఇన్ అవర్ కంట్రీ. మీకు డబ్బులు వద్దు, డాలర్స్ కావాలి, అదే 2000 రూపాయల నోటో 500 రూపాయల నోటో మీరు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి, దే విల్ గివ్ యూ ఎయిదర్ ఇన్ ఫారెక్స్ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ రిజర్వ్. బిట్కాయిన్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, దెర్ ఈస్ నో బేసిస్ ఫర్ ఇట్, ఇట్ డజంట్ ఈవెన్ ఎగ్జిస్ట్. సడన్ గా ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ మొత్తం క్రాక్ అయిపోయింది అనుకోండి, వాట్ అబౌట్ ద ఎంటైర్ బిట్కాయిన్ మాఫియా విచ్ ఈస్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఇట్స్ నాట్ అబౌట్, ఇప్పుడు ఇండియాలో కాదు వరల్డ్లో ఏ ఎకనామిక్ సిస్టమ్ అయినా కూలిపోయింది అనుకుందాం ఒక కంట్రీ, మళ్ళీ బిల్డ్ చేయడానికి బేసిస్ ఏంటి? దట్ కంట్రీస్ అసెట్స్. బిట్కాయిన్కి నీకు ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకోడు. అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఈస్ రెస్పాన్సిబిలిటీ యూ కెనాట్ రిస్క్ యువర్ ఎంటైర్ ఎకానమీ ఆన్ ఇట్. ఈవెన్ యుఎస్ లాంటి కంట్రీసే బిట్కాయిన్ని రెగ్యులర్ లీగల్ టెండర్గా యాక్సెప్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇదే రీజన్. బియాండ్ దట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎకానమీ నాట్ నీడెడ్ ఓవర్ హియర్, బట్ సింప్లీ క్రిప్టో కరెన్సీస్ ఇండెక్స్ IC15 క్రిప్టో కరెన్సీ మీద వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ 30%. దెన్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ సర్వర్. ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్నేషనల్ కంపెనీ సర్వర్స్ ఇండియాలో ఉన్నాయి. చైనీస్ యాప్స్ అన్నిటినీ బ్యాన్ చేయడానికి ద ఓన్లీ రీజన్ విచ్ గవర్నమెంట్ షోడ్ ఈస్ ఆర్ డాటా ఈజ్ బీయింగ్ స్టోర్డ్ ఇన్ సర్వర్స్ ఆఫ్ అదర్ కంట్రీ. వేరే కంట్రీలో సర్వర్స్ ఉంటే మా డాటాకి సెక్యూరిటీ ఉండదు, సో మా డాటా ఉన్నటువంటి సర్వర్స్ అన్నీ కూడా మా స్పేస్లోనే ఉండాలి. బికాస్ ఎట్ ఎనీ గివెన్ డే ఇండియా కెన్ రెస్ట్రిక్ట్ ఇట్స్ ఎయిర్ స్పేస్ అండ్ కట్ ఆఫ్ ఆల్ ద శాటిలైట్ కనెక్షన్స్ ఇఫ్ వీ వాంట్ టు. ఆ టైంలో డాటా మన కంట్రీ మన దగ్గరే ఉంటే మనకి మాత్రమే యాక్సెస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. డూ యూ నో, ఒక సింగిల్ గూగుల్ సర్చ్ మీరు ఏదైనా చేస్తే ఒక నార్మల్ 60 వాట్స్ బల్బ్ని 17 సెకండ్స్ వెలిగించేంత పవర్ కన్జ్యూమ్ అవుతుంది. బికాస్ దీస్ సర్వర్స్, ఒక గూగుల్ సెర్చ్ ఒక 60 వాట్స్ బల్బ్ని, ఈవెన్ ఈ ట్యూబ్లైట్ కన్నా, ఈ ట్యూబ్లైట్ని 20 సెకండ్స్ పైన వెలిగిస్తే ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో సింగిల్ గూగుల్ సెర్చ్. మనం పనికిరాని సెర్చ్లు అలాంటివి ఎన్ని చేస్తాం రోజుకి? ఎస్ ఆర్ నో? హౌ టు గూగుల్ సెర్చ్ అని కూడా గూగుల్ చేస్తారు బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే. బట్ ఆల్ దీస్ సర్వర్స్ దే ఆర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మెషినరీనే మనం వాడుతున్నాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సీడాక్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ప్లేస్ పూణే. ఇండియాలో సూపర్ కంప్యూటర్స్ అయినా మిగతావైనా లార్జ్ స్కేల్లో బిల్డ్ చేసేది ఏది అంటే సీడాక్ పూణే. అండ్ దిస్ సీడాక్ వాళ్ళు బిల్డ్ చేసిన సర్వర్ రుద్ర రైట్. ఇక నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్. హనీని ప్రాసెస్ ఎలా చేస్తారు? హనీ ప్రాసెసింగ్ ఎంతవరకు అవసరం? దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ హనీ. నార్మల్గా ఏంటి, బాడీ అంతా గోనె సంచులు కప్పుకొని రాళ్లతో ముందు ఆ తేనె పట్టును కొట్టి ఆ తేనెటీగలన్నీ దూరంగా వెళ్ళిపోయాక తీసేసి ఆ వ్యాక్స్ నుంచి పీపుల్ ఎక్స్ట్రాక్ట్ ఇట్. బట్ హౌ టు డూ ఇట్ ఇన్ ఏ హైజీనిక్ వే? మెషినరీ ఉంది, ఆ మెషినరీలో పెడితే వితౌట్ హ్యూమన్ కాంటాక్ట్, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ మొత్తం హనీని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడెక్కడ తేనెపట్లు ఉన్నాయో అక్కడ ఒక వ్యాన్ వెళ్ళి డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసేలా ఉంటే ట్రాన్సిట్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే బీహైవ్ అక్కడి నుంచి తీసేస్తే ఆ తేనెటీగలు మళ్ళీ వచ్చి అటాక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హనీ ఈజ్ వెరీ వెరీ సింపుల్ అండ్ దట్ ఈస్ డన్ విత్ దిస్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్స్. ఇవి స్టార్ట్ చేసిన ప్లేస్ ఎక్కడ అంటే సిరోరా విలేజ్ ఇన్ గజియాబాద్, యూపీ. ఇక నెక్స్ట్, చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ ఎక్కడ? ఎక్కడ? గంజాం డిస్ట్రిక్ట్. చైల్డ్ మ్యారేజెస్ అసలు పూర్తిగా లేవు. సౌత్ ఇండియా కెన్ నెవర్ గెట్ దిస్ డన్ ఈవెన్ దో వీఆర్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్.
ఐ ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. నాతో పాటు 10th చదివిన అమ్మాయికి ఒక అమ్మాయికి 10 ఏళ్ల పైన కూతురుంది. స్టిల్ నన్ ఆఫ్ us has crossed our 30s. రిమెంబర్, 10 ఏళ్ల కూతురుందంటే ఆ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అయి ఉండాలి? ఇంకా 12 ఏళ్ళు 13 ఏళ్ల పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్స్ హౌ ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్, జస్ట్ 3 weeks బ్యాక్ దెర్ ఈస్ వన్ గర్ల్ హూ కేమ్ ఫర్ అడ్మిషన్. వాళ్ళ హస్బెండ్నే తీసుకొచ్చారు. దట్ హస్బెండ్ ఈస్ 22, దట్ గర్ల్ ఈస్ స్టిల్ 17. ఆల్రెడీ షీ ఈస్ క్యారీయింగ్ ఏ బేబీ. 10th అయ్యాక పెళ్ళైపోయిందంట. అండ్ దేర్ ఫ్యామిలీ గాట్ BMW కార్. సో పూర్ లేదంటే చదువుకొని వాళ్ళు చేసేది కాదు. షీ ఈజ్ నౌ ట్రయింగ్ టు కంప్లీట్ హెర్ డిగ్రీ అండ్ దెన్ మాస్టర్స్. హెర్ హస్బెండ్ హ్యాస్ మాస్టర్స్ ఫ్రమ్ US. ఏం లాభం? చైల్డ్ మ్యారేజ్. సో దట్స్ వై ఇది అచీవ్ చేయడం అంటే చాలా చాలా కష్టం. సో గంజాం డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిషా, ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఎంటైర్ ఇండియా, ఒక స్టేట్లో కాదు మొత్తం కంట్రీలోనే ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అటైన్ దిస్ స్టేటస్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ ఈస్ గంజాం డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిషా. ఇక ఫస్ట్ స్టేట్ టు డిక్లేర్ కెనాబిస్ కల్టివేషన్ లీగల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కెనాబిస్ అనేది తెలుగులో ఏమంటారు? గాంజా అంటే హిందీ ఉర్దూ నాన్న, తెలుగులో గంజాయి. సో an intoxicant బేసికలీ మత్తు కలిగించేటటువంటి ఒక లీఫ్. సో అది ఒక పార్ట్ అయితే, సెకండ్ పార్ట్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ మెడిసినల్ యూసేజ్. కానీ మన దేశంలో మనం ఏం చేస్తామో తెలుసు కాబట్టి ఎక్కడ పెర్మిషన్ ఇవ్వరు. ఈవెన్ ఫర్ క్లినికల్ పర్పసెస్ ఎన్ని గ్రామ్స్ తీసుకొచ్చారు, ఎన్ని మిల్లీగ్రామ్స్ వాడారు, ఎన్ని మిల్లీగ్రామ్స్ వేస్టేజ్ పోయింది కూడా ఒకప్పుడు లెక్కలు చెప్పాల్సి వచ్చేది. దట్ వాస్ ద లెవెల్ విత్ విచ్ ద కెనాబిస్ వాస్ స్టాప్ ఆర్ కంట్రోల్డ్. కానీ ఇప్పుడు ఇండియాలో కల్టివేషన్ని లీగల్ చేశారు. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద ఎంటైర్ మైండ్ సెట్ ఆఫ్ అవర్ పీపుల్. అది మనం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కింద ఇక అర్థం చేసుకోవాలి. దెన్ నెక్స్ట్, సినమన్, దాల్చిన చెక్క ఎప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇట్ వాజ్ ఆల్వేస్ ఇంపోర్టెడ్ టు అవర్ కంట్రీ, ఇట్ వాజ్ నెవర్ కల్టివేటెడ్ డైరెక్ట్లీ. సో ఫర్ ద ఫస్ట్ టైం హిమాచల్ ప్రదేశ్ స్టార్టెడ్ కల్టివేటింగ్ సినమన్, రైట్? దెన్ నెక్స్ట్, డుడాంగ్. డుడాంగ్ అంటే ఏంటి? డుడాంగ్ ఈజ్ ఏ యానిమల్. సో మరి ఈ డుడాంగ్ అనే యానిమల్ని ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక కన్జర్వేషన్ రిజర్వ్ పెట్టారు ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇట్స్ కాల్డ్ డుడాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ తమిళనాడు. పేరు ఇంకేం లేదు మన కోసమే. సో డుడాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇక నెక్స్ట్, ఈ క్యాబినెట్ మీటింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్. ఈ క్యాబినెట్ సిస్టమ్ హిమాచల్ ప్రదేశ్. చాలా ఫస్ట్లీ ఇలాంటివి ఎక్కువ హిమాచల్ ప్రదేశ్, ఒడిస్సానే కనిపిస్తాయి. కొత్తగా ఏవైనా ఇంప్లిమెంట్ చేసేవి ఇండియాలో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా ఇలాంటివే కనిపిస్తాయి. 4.5 day వర్క్ వీక్. శాలరీ 5 daysకి ఇవ్వరు, 4.5 daysకే ఇస్తారు. ఎక్కడ? UAE. ఒకప్పుడు వారానికి 7 రోజులు పనిచేసేవారు రాజుల కాలంలో. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక్కరోజు తప్పితే, బికాస్ సెల్ ఫోన్స్ లేవు, టీవీ లేదు, సోషల్ మీడియా లేదు, ఎంటర్టైన్మెంట్ ఉంటే కింగే ప్రొవైడ్ చేసేవాడు. ఊళ్ళో ఒక వీధి నాటకం జరిగినా ఇంకోటి జరిగినా మొత్తం ఊరంతా వచ్చేసేది. అండ్ ద టైమింగ్స్ వర్ ఆల్సో వెరీ ఫ్లెక్సిబుల్. కింగ్ ఏ టైం వరకు నుంచి ఏ టైం వరకు ఉంటే దట్ వాస్ ద ఓన్లీ టైం వెన్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్. అదర్వైజ్ దే కెన్ పెర్ఫార్మ్ దేర్ ఓన్ జాబ్స్ ఫ్రమ్ దేర్ హోమ్ యాజ్ వెల్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ మనకి 4.5 day per week అంటే ఒక వారంలో 2.5 రోజులు సెలవు, 4.5 రోజులు పని. ఇది కాకుండా ఇంకో డిమాండ్ ఉంది, 11 hours ఏ డే వర్క్. 4 days, హాఫ్ డే కూడా కాదు, 4 days వర్క్, 3 days వెకేషన్. వారంలో రోజుకు 6 గంటల పని కాస్త 7 గంటలైంది, 8 గంటలైంది. ఇప్పుడు దే ఆర్ ప్రపోజింగ్ ద మినిమం వర్క్ అక్రాస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఈస్ 40 hours per week. పర్ డే ఎన్ని అవర్స్ అని వదిలేయండి, 40 hours per week. సో డైలీ 8 hours వర్క్,
weekend 2 days holiday. That is the standard protocol. And you get salary for how many months in that month are there? 28 days or 31 days. లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఎండింగ్లో మీమ్స్ విపరీతంగా ఇవే వచ్చాయి. జనవరి నెలలో 31 రోజులు పనిచేస్తే ఎంత శాలరీ వచ్చిందో ఇక్కడ 3 రోజులు తక్కువ పని చేసినా అంతే శాలరీ వచ్చిందని. సీయింగ్ ఇట్ ఇన్ వన్ వే. అదర్ వే, ఫిబ్రవరి నెలలో 28 రోజులకి ఇంత శాలరీ ఇస్తే మిగతా నెలలో ఎక్కువ రోజులు పని చేస్తే దానికి ఎందుకు శాలరీ ఇవ్వట్లేదు? అండర్స్టూడ్ ద డిఫరెన్స్? ఎంప్లాయర్ పర్స్పెక్టివ్, లాస్ట్ మంత్ 31 రోజులు పని చేస్తే వచ్చే శాలరీ ఈ నెల 28 రోజులకే పట్టుకెళ్తున్నావు. ఎంప్లాయీ పర్స్పెక్టివ్, 28 రోజులకి నువ్వు నిజంగా ఇంత ఇవ్వాలి, 31 రోజులు నా చేత పని చేయించుకుంటున్నావు. రీజనింగ్. సో ఇక్కడ కూడా అంతే. బికాస్ దిస్ 4.5 day వర్క్ వీక్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ మెనీ కంట్రీస్ బికాస్ ఆఫ్ ద పే బయాస్. 4.5 daysకి హాఫ్ డే పే కట్ చేశారు అక్కడ. నెల మొత్తం కలపండి, వేలల్లో వస్తుంది అమౌంట్. నెలకు 30,000 వచ్చేవాడికైనా 2,000 2,500 తగ్గుతుంది డిపెండింగ్ ఆన్ ద వీక్. సో దట్స్ వై ఎక్సెప్ట్ ఇన్ యూఏఈ, ఇన్ అదర్ కంట్రీస్ ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ మచ్. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా రూల్ ఉంది. వీ హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. దెన్ నెక్స్ట్, ఫస్ట్ నేషనల్ పార్క్ ఎక్విప్డ్ విత్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. కాజీరంగా ఎన్ని వందల సార్లు వస్తుందో ఈ కాజీరంగా ఎగ్జామ్స్లో, రకరకాల రీజన్స్. రీజన్ ఏదైనా కాజీరంగా ఈజ్ ఏ స్టాండర్డ్ క్వశ్చన్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్. సో ఎవ్రీ స్లాట్ ఏదో ఒక టైప్లో కాజీరంగా రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. సో నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్రాఫీన్ ఇన్నోవేషన్ సెంటర్. గ్రాఫీన్ అనే సబ్స్టెన్స్ కార్బన్ కాంపౌండ్, అవునా? ఈ గ్రాఫీన్ లేయర్స్ అనేవి ఒక్కొక్క టెంపరేచర్ అండ్ ప్రెషర్లో ఒక్కొక్కలా బిల్డ్ అవుతాయి. మన పెన్సిల్ లెడ్లో ఉండే గ్రాఫైట్ మనం రూపాయికి పనికిరాదు అనుకుంటాం, రైట్? ప్యారలల్గా అదే కార్బన్తో యూ హ్యావ్ డైమండ్. at 1400 degrees centigrade or even more, by applying proper pressure, diamond can be converted into graphite. Reverse avaledu ippadi. Graphite was never converted into diamond, but diamond got converted into graphite. 1300 degrees Celsius is the temperature where diamond starts deformation. 1300 degrees Celsius. అక్కడి నుంచి తక్కువ టెంపరేచర్స్ ఎప్పుడైతే వస్తాయో, in those less temperatures, more temperatures, pressure kuda ante unte diamond can be converted into graphite. Ee graphite a good conductor of electricity. Anduke pen meeru plug lo pettina em problem undadu, because 90% of the pens are plastic. Kani pencil pedithe shock kodutundi, endukante graphite is a very good conductor of electricity. Dantlo malli carbon compounds lo graphene has some peculiar properties. Layers of graphene are very unique and they are a very big scope of in study. So అందుకు ఈ గ్రాఫీన్ని మాత్రమే యూస్ చేస్తూ పెట్టే ఒక సెంటర్ని పెట్టారు. ఎక్కడ అంటే కేరళలో. ఇక నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం మన హైదరాబాద్లో ఉంది. టైర్ 1, టైర్ 2, టైర్ 3 అయిపోయాక ఆలోచించండి ఎక్కడుంది, ఎందుకుంది, చూడాలా వద్దా అని. ఇప్పుడు కాదు. So India's first open rock museum is in Hyderabad. Then most important question, most important enduku ante paperless high court. Oka high court mottam anta kuda everything is functioning electronically. So electronic ga jarugutunnatuvanti first high court edi? Kerala high court. Kerala high court. సో మరి కేరళ హైకోర్ట్ ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ హైకోర్ట్, రైట్? కేరళ హైకోర్ట్ ఎక్కడుంది? ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కోలా ఉంటుంది, రైట్? ఒక బుక్లో ఎర్నాకుళం ఇస్తాడు, ఒక బుక్లో కొచి ఇస్తాడు, ఇంకో చోట త్రివేంద్రం ఇస్తాడు, ఒక దాంట్లో అలెప్పి ఇచ్చాడు. సో if the options has Trivandrum, go for Trivandrum, otherwise Ernakulam. Endukante Kerala official website, if we open Kerala High Court official website lo unna address e kada valla location, benches ekkadunna sare. So
కేరళ హైకోర్ట్ మీ ముందే కొట్టి చూపిస్తా, ఎక్కడొస్తే అదే ఆన్సర్. ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు గూగుల్ని నమ్మకూడదు. కిందన ఎక్కడో అడ్రస్ ఉందిగా, ఎర్నాకుళం. ఏది? రిజిస్ట్రార్ జనరల్ హైకోర్ట్ ఆఫ్ కేరళ, ఎర్నాకుళం. ఇదే వీళ్ళ నోటీస్కి వచ్చేసరికి ఒక పైన చూస్తే బికాస్ ఐ హ్యావ్ ఫైల్డ్ ఎన్ ఆర్టీఐ. బాబు మీరు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారంటే అందులో నాకు పంపించాడు, వెబ్సైట్ లింక్ మారిపోయినట్టుంది. బట్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇఫ్ యూ వాంట్ టు గివ్, ఎందుకంటే త్రివేంద్రం ఎర్నాకుళం ఒకసారి ఇవ్వడు. త్రివేంద్రం ఇస్తే కొచ్చి ఇవ్వడు, కొచ్చి ఇస్తే త్రివేంద్రం ఇవ్వడు. ఈ రెండిట్లో ఏ ఒకటి ఇచ్చినా ఎర్నాకుళం ఇవ్వడు. సో డిపెండింగ్ ఆన్ ద ఆప్షన్స్, ఎర్నాకుళం ఆర్ కొచ్చి ఆర్ త్రివేంద్రం. మూడిట్లో ఒకటే ఇస్తాడు. రెండు ఇస్తే ఏది ప్రిఫర్ చేస్తారు? ఎర్నాకుళం. రెండు ఇస్తే, ఎందుకంటే ఇదే వెబ్సైట్ ఓపెన్ చేసి వాడికి స్క్రీన్ షాట్ పెడతాం ఎస్ఎస్సి వాడికి, బికాస్ దట్స్ హౌ వీ ఛాలెంజ్ క్వశ్చన్స్. ఎస్ఎస్సిలో అఫీషియల్గా వాళ్ళ అడ్రస్ ఏముంది? రిజిస్ట్రార్ జనరల్ హైకోర్ట్ ఆఫ్ కేరళ, ఎర్నాకుళం. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. కానీ ఈ మధ్య ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిట్లో కూడా మనకి త్రివేంద్రం ఇస్తున్నాడు, లేదంటే కొచ్చి ఇస్తున్నాడు. ఎర్నాకుళం ఆప్షన్స్లో ఇవ్వట్లేదు. రిమెంబర్. నెక్స్ట్, కంట్రీ టు గో 100% పేపర్లెస్. ఎక్కడ? దుబాయ్లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా 5 minutesలో వస్తుంది, రెన్యువల్. ఎవ్రీథింగ్ ఈజ్ పేపర్లెస్. మీ ఐడి కార్డ్స్ ఉంటే చాలు. అంత క్విక్ అండ్ ఆటోమేటెడ్ ప్రాసెసెస్ అయిపోయాయి దుబాయ్లో రిగార్డింగ్ ఎనీ పర్మిషన్. ఇక నెక్స్ట్, ఒమిక్రాన్ గురించి 3 ఫస్ట్లు. వరల్డ్లో ఫస్ట్ ఒమిక్రాన్ కేస్ సౌత్ ఆఫ్రికా. ఒమిక్రాన్తో చనిపోయిన ఫస్ట్ పర్సన్ యూకే. ఒమిక్రాన్ ఇండియాలో ఫస్ట్ ఏ స్టేట్? కోవిడ్ ఫస్ట్ స్టేట్, కోవిడ్ ఫస్ట్ వేవ్ కేరళ. సెకండ్ వేవ్ తెలియకుండానే వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం ఐడెంటిఫైడ్ ఫస్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. దెన్ ఫస్ట్ కేస్ ఆఫ్ ఒమిక్రాన్ సౌత్ ఆఫ్రికా, ఫస్ట్ డెత్ యూకే, ఫస్ట్ కేస్ ఇన్ ఇండియా కర్ణాటక. మొత్తం ఎందుకు రాసుకోవడం? అండ్ సెకండ్ థింగ్, పీడిఎఫ్ మీ కళ్ళ ముందే పంపిస్తాయి. ఇవాళ నేను పంపిస్తా అంటాను, మా వాళ్ళు తర్వాత ఎప్పుడో పెడతారో లేదో కూడా నాకు గ్యారంటీ ఉండదు. ఎవరెస్ట్ ఇంపాక్ట్ టెలిగ్రామ్ ఛానల్, ఓపెన్ ఛానల్. మీరు ఏ గ్రూప్లో ఉన్నా, ఏ గ్రూప్లో లేకపోయినా అందులో ఉంటే యూ విల్ గెట్ దిస్. నేను రాసిన యానటేషన్స్తో సహా వస్తుంది. నెక్స్ట్, వాటర్ ప్లస్ సిటీ. వాట్ డూ యూ మీన్ బై ప్లస్? అంటే వాటర్ని యాడ్ చేసుకుంటుందా ఈ సిటీ? వాట్ డూ యూ మీన్ బై వాటర్ ప్లస్ సిటీ? సర్ప్లస్ వాటర్. ఒక సిటీ అంటే న్యాచురల్గా వాటర్ యూసేజ్ అనేది భయంకరంగా ఉంటుంది, అవునా కాదా? సిటీ అంటేనే హైదరాబాద్లో మనకి ఎస్ఈసి నాన్న, ఎస్ఈఏసి కాదు. హైదరాబాద్ సిటీ కృష్ణా వాటర్ వస్తుంది, గోదావరి వాటర్ వస్తుంది, మంజీరా వాటర్ వస్తుంది. ఇవి కాకుండా ఇంకా యూ హ్యావ్ హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్. హుస్సేన్ సాగర్ వాజ్ వన్స్ డగ్ ఫర్ ద వాటర్, డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ భాగ్యనగర. ఈ సిటీలో తాగడానికి నీళ్లు సరిగ్గా దొరకట్లేదంటే ఆ టైంలో మీకు తవ్విచ్చింది హుస్సేన్ సాగర్. సో దట్స్ వై ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. ఇప్పుడు దాన్ని ఏం చేసాం? అందులోంచి ఓన్లీ అవుట్ గోయింగ్ ఉండాలి, మనం ఇన్కమింగ్ కూడా అందులోకే పెట్టాం. వీఆర్ టేకింగ్ ప్యూర్ వాటర్, వీఆర్ సెండింగ్ డ్రైనేజ్ వాటర్. సింపుల్ థింగ్. దానివల్ల ఏమైంది? హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఉన్నట్టు తయారైంది. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ స్పెండ్స్ మోర్ దాన్ 1000 crores ఓన్లీ ఫర్ ఎరాడికేటింగ్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ హుస్సేన్ సాగర్. క్లీనింగ్కి కాదు, క్లీనింగ్ ఇంకా తెలంగాణ స్టేట్ బడ్జెట్ కావాలి. ఓన్లీ అందులో పాయిజనస్. ఎందుకంటే బెంగళూరులో కొన్ని లేక్స్ ఉన్నాయి,
ఎలక్ట్రానిక్ సిటీ ఆ ఏరియాల్లో మీరు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫార్వర్డ్స్ వస్తాయి. ఫోమ్ వస్తూ ఉంటుంది మధ్యలో నుంచి. ఏదో బ్లాస్ట్లు అయినట్టు ఫోమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పొల్యూషన్ అంతలా లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ పొల్యూషన్. సో అటువంటివి అన్నీ ఉన్న సిటీస్ ఉంటే ఇండోర్ అంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది క్లీనెస్ట్ సిటీ. ఇండియాలోనే క్లీనెస్ట్ సిటీ ఏది? ఇండోర్. దాంతోపాటు వాటర్ కన్జర్వేషన్ వీళ్ళు ఏ రేంజ్లో చేశారు అంటే ద నెట్ కన్జంప్షన్ ఈజ్ లెస్ దెన్ వాట్ దే ఆర్ కన్జర్వింగ్ ఎవ్రీ ఇయర్. అంటే గ్రౌండ్ వాటర్ కావచ్చు, అదర్ సోర్సెస్ కావచ్చు, వీళ్ళు ఇంకుడు గుంతలు కానీ మిగతావి కానీ పెట్టి కన్జర్వ్ చేస్తున్న వాటర్ వాళ్ళు వాడుతున్న వాటర్ కంటే ఎక్కువ. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ వాటర్ ప్లస్. ఇలాగే మనకి వరల్డ్లో కార్బన్ నెగటివ్ కంట్రీస్ ఉన్నాయి. కార్బన్ నెగటివ్ అంటే ఆ కంట్రీలో రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ కంటే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకునే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ. సో అటువంటి కార్బన్ నెగటివ్ కంట్రీ భూటాన్. టెక్నాలజీ మాకు వద్దు అనుకునే దేశాల్లో ఒకటి భూటాన్. అలాగే మీకు ఇండియాలో నియర్ కార్బన్ నెగటివ్ సిక్కిం, కొంతవరకు సిక్కిం, వరల్డ్లో భూటాన్. రైట్. ఇక నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ టీబీ ఫ్రీ యూనియన్ టెరిటరీ. టీబీ ఇండియాలో ఉన్న వేరియంట్ చాలా చాలా డేంజరస్. ఎందుకంటే ఇట్ ఈస్ యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెంట్ టీబీ, సారీ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఏదైనా ఒకటే. నార్మల్గా టీబీ అనేది దేనివల్ల వస్తుంది? బ్యాసిలస్ ట్యూబర్క్యులోసిస్, అంతేనా? సో బ్యాసిలస్ ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేది టీబీ. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మరి దీన్ని కంట్రోల్ చేయడానికి మనం వాడేది యాంటీబయోటిక్. ఎప్పుడైతే మనం యాంటీబయోటిక్స్ వాడుతున్నామో ఆ యాంటీబయోటిక్స్ వీటిని చంపుతాయని అనుకుంటాం. బట్ మనకి డెవలప్ అయిన వెరైటీ ఏంటి? ఒకప్పుడు దోమలు ఆల్ అవుట్ పెడితేనో గుడ్ నైట్ పెడితేనో చచ్చిపోయేవి. ఇప్పుడు ఆల్ అవుట్ డబ్బాలు అవుతున్నాయి కానీ దోమలు ఇంకా రెసిస్టెంట్గా తయారయ్యాయి. సేమ్ థింగ్ విత్ దీస్ థింగ్స్. ఓవర్ ద కౌంటర్ ఏవైతే మనకి మెడిసిన్స్ వస్తున్నాయో, ఓటీసీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటే డైరెక్ట్గా వెళ్ళి అన్న జలుబు తగ్గాలి వాడేదో ట్యాబ్లెట్ ఇస్తాడు, సిట్రజినో సినారెస్టో. ఇది కాదన్నా యాంటీబయాటిక్ ఎందుకు వేగం తగ్గుతుందని మన నమ్మకం. యాంటీబయాటిక్ ఎప్పుడు వాడాలో వాడకూడదో తెలియకుండా వాడేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ వేరియంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ వరల్డ్ వైడ్ వాడే ట్యూబర్క్యులోసిస్ మెడిసిన్స్ వేటికి కూడా లొంగట్లేదు. అండ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ బ్లేమింగ్ ఇండియా ఫర్ దిస్ బికాస్ మోర్ దెన్ 80% ఆఫ్ దిస్ న్యూ వేరియంట్ ఆఫ్ కేసెస్ ఆర్ ఓన్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. అందుకే అమితాబ్ బచ్చన్తో టీబీకి ఎగెనెస్ట్గా క్యాంపెయిన్స్ కూడా రన్ చేశారు. 2 వారాల కన్నా ఎక్కువ రోజులు దగ్గుంటే టీబీ టెస్ట్ చేయించుకోండి అని. కోవిడ్ రాకముందు నుంచే, కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ రాకముందు కూడా. రైట్. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అసలు టీబీ లేని యూనియన్ టెరిటరీగా లక్షద్వీప్లో కరోనా దాదాపు 2 సంవత్సరాలు ఒక్క కేసు కూడా లేదు. ఎవరికైనా కోవిడ్ ఉంటే వాళ్ళని కేరళలోనే ఆపేసేవారు. లక్షద్వీప్కి ఫ్లైట్స్ అన్నీ బంద్. కేరళలో కొచ్చి నుంచి కానీ ఆ కింద ఇంకొక పోర్ట్ ఉంటుంది, ఈ 2 ప్లేసెస్లోనే కోవిడ్ 2 సార్లు టెస్ట్ చేసేవారు. 2 టెస్టుల్లో నెగిటివ్ వస్తేనే ఎంట్రీ ఇంటూ లక్షద్వీప్, అదర్వైజ్ నో ఎంట్రీ. బికాస్ లక్షద్వీప్లో పిహెచ్సిల కంటే మంచి హాస్పిటల్ కూడా లేదు. పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ 75 lakhs, సారీ 75,000. గట్టిగా మాట్లాడితే ఇక్కడ నుంచి 4 గల్లీలు తిరిగితే మీకు 50,000 మంది ఉంటారు హైదరాబాద్లో. కరెక్ట్గా మన ఇన్స్టిట్యూట్ నుంచి 500 మీటర్స్ రేడియస్లో 50,000 మంది ఉంటారు. అవునా కాదా? బికాస్ ఇన్ దిస్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ 50 పీపుల్ రిసైడింగ్, క్లాస్ రూమ్ కాకుండా. ఒక్కొక్క హాస్టల్లో రూమ్కి ఎంతమంది ఉన్నారో ఆ రూమ్ ఎంత ఏరియా ఉందో మనకు తెలుసు. ఎస్ ఆర్ నో? సో దట్స్ వై అంత తక్కువ మంది ఉన్నప్పుడు హాస్పిటల్స్ అనవసరం. సో Lakshadweep is the union territory which has got least number of COVID cases. 2 years, 0 cases. That's why it's important. Ika next, India's first grass conservation center. Grass conservation center. Ante
సమ్ టైప్స్ ఆఫ్ గ్రాసెస్, గడ్డిని కూడా కాపాడేటటువంటిది. సో గ్రాస్ కన్జర్వేషన్ సెంటర్ ఏది? రాణికేత్ ఇన్ ఉత్తరాఖండ్. రాణికేత్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ ఇక నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ aromatic గార్డెన్. వాట్ డూ యూ మీన్ బై aromatic గార్డెన్? సువాసన వెదజల్లేటటువంటివి, ఆయిల్స్, ఫ్లవర్స్ ఆర్ ఎనీ అదర్ ప్రొడ్యూసెస్, ఎసెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు వాటి నుంచి. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ ఫ్లవర్ మనకి స్మెల్ అంత బాగుండకపోవచ్చు, వాటి ఎసెన్స్ చాలా బాగుంటాయి. సో అటువంటివన్నీ కూడా ఈ అరోమాటిక్ గార్డెన్లో గ్రో చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ హల్ద్వానీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సోషల్ మీడియా. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ యూట్యూబ్ బ్లాగర్ ఈజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అందుకు సోషల్ మీడియాలో చాలా చాలా ఫేమస్ ప్లేస్ హల్ద్వానీ. దెర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ సౌరవ్ జోషి. ప్రతిరోజు వీడియో పెడతాడు, మినిమం 50 లక్షలు ప్రతిరోజు వ్యూస్, ఎవ్రీడే వీడియో. ఇందా చేస్తే ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరికన్నా చిన్నపిల్లాడు, హార్డ్లీ 21, 22. ఎవ్రీడే 50 lakh వ్యూస్. లాస్ట్ 2 ఇయర్స్లో యావరేజ్గా నెలకి 1 million సబ్స్క్రైబర్స్ పెరిగేవారు తనకి. ద లార్జెస్ట్ బ్లాగర్ ఇన్ అక్రాస్ ఏషియా, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ పెర్ మంత్ వచ్చే యూట్యూబర్. సో దట్స్ వై సోషల్ మీడియా సెలబ్రిటీ. హిజ్ నేటివ్ ప్లేస్ అండ్ హీ రిసైడ్స్ ఈవెన్ టుడే ఇన్ హల్ద్వానీ. అందుకు నార్త్ మొత్తం హల్ద్వానీ అంటే అంత ఫేమస్. సో న్యాచురల్లీ క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడగాలి అనుకుంటే ఇండియాస్ ఫస్ట్ అరోమాటిక్ గార్డెన్, రైట్? దెన్ ఆల్మోస్ట్ లాస్ట్ 8 to 10 ఉన్నాయి. విత్ దట్ విల్ వైండ్ అప్, డోంట్ వరీ, బికాస్ ఐ నో దీస్ టూ ఆర్ మోస్ట్ బోరింగ్ టాపిక్స్. వీటి తర్వాత ఇంకా బోర్ కొట్టేది ఏది అంటే ర్యాంక్స్ అండ్ ఇండెక్సెస్. నెంబర్లు చదువుకోవడమే తప్పితే ఏం ఉండదు అక్కడ. కానీ దాని వెనకాల చాలా ఇన్ఫర్మేషన్, క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈవెన్ దట్ ఈస్ బోరింగ్. అందులో ఇవాళ క్లైమేట్ మామూలుగా లేదు కదా, రోజు ఇలాగే ఉంటుంది, ఇవాళ ఇంకొంచెం ఎక్కువ ఉంది ఎండ. సో వైల్డ్ లైఫ్ డిఎన్ఏ లేబొరేటరీ, వైల్డ్ లైఫ్ డిఎన్ఏ లేబొరేటరీ ఎక్కడ? నాగ్పూర్. నాగ్పూర్ ఈజ్ ఫేమస్ ఫర్ ఆరెంజెస్. అలాగే నాగ్పూర్లో ఒక పెద్ద ఆయన సమాధి ఉంది, ఆయనే అంబేద్కర్ సమాధి. అండ్ అంబేద్కర్ ఎంబ్రేస్డ్ బుద్ధిజం విత్ 5 lakh ఫాలోవర్స్ ఇన్ నాగ్పూర్ సిటీ. అండ్ నాగ్పూర్లో ప్రెజెంట్ రిప్రజెంట్ చేసేది నితిన్ గడ్కరీ. సో ఎలా చూసుకున్నా నాగ్పూర్ సిటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ న్యూస్. సో దట్స్ వై ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫస్ట్ గ్రీన్ ఇండస్ట్రియల్ సిటీ. గ్రీన్ ఇండస్ట్రియల్ సిటీ అంటే ఏంటి? ఆ ఏరియా నుంచి వచ్చే పొల్యూషన్ కంటే కూడా వాళ్ళు పెంచిన చెట్ల వల్ల వచ్చే ఆక్సిజన్ ఎక్కువ. దట్ మీన్స్ ద ట్రీస్ ఆర్ కన్జ్యూమింగ్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ దెన్ వాట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ దాట్ ఏరియా. ఎక్కడైనా మీకు గ్రీన్ కారిడార్ అని కానీ, గ్రీన్ సిటీ అని కానీ, గ్రీన్ ఇండస్ట్రీ అని కానీ ఏది కనిపించినా బై డిఫాల్ట్ అర్థం ఏంటి? ఆ ఏరియాలో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ కంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు కన్జ్యూమ్ చేసుకునే కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఎక్కువ. మరి అది ఎక్కడ అంటే ఇండియాలో ఫస్ట్ కాండ్లా, గుజరాత్. కాండ్లా పోర్ట్కి ఇంకో పేరుంది, ఏంటి? తమ్ముడు జవహర్లాల్ నెహ్రూ ఫ్యాన్, ఒక్కసారి తర్వాత నాకు కనిపించమ్మా, నీకు గిఫ్ట్ ఇవ్వాలి. సో కాండ్లా పోర్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ దీన్ దయాలు పోర్ట్. ఇది తెలియకపోయినా పర్వాలేదు, కానీ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఈజ్ ఇన్ ముంబై. నవీ ముంబై, నౌషేవా, జేఎన్పిటి, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఏ పేరుతో వచ్చినా, ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ పోర్ట్ అది ఇప్పుడు. యాజ్ ఆన్ టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటైనర్ హ్యాండ్లింగ్ అండ్ ఎవ్రీథింగ్, నవీ ముంబై ఈస్ క్రియేటింగ్ న్యూ రికార్డ్స్ ఎవ్రీడే. కాబట్టి ఇక్కడ దీన్ దయాలు మర్చిపోయినా ఎక్కడ క్వశ్చన్ 50-50 ఛాన్సే, అది ఎక్కువ ప్రాబబిలిటీ దీనికంటే. అలాగే మనకి హల్దియా పోర్ట్ ఇంకా అఫీషియల్గా రీనేమ్ చేయలేదు, కానీ డిక్లేర్ అయితే చేశారు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్.
And Shyama Prasad Mukherjee and Deen Dayalu Upadhyay. These two people are the founders of Bharatiya Janasangh, the precursor to BJP. BJP కంటే ముందున్నటువంటి భారతీయ జనసంఘ్లో వీళ్ళిద్దరు ఫౌండింగ్ మెంబర్స్. అండ్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ వాజ్ మర్డర్డ్ ఎట్ ముఘల్ సరై రైల్వే స్టేషన్. అందుకే ఈ ముఘల్ సరై రైల్వే స్టేషన్ని దీన దయాలు రైల్వే స్టేషన్ అని పేరు మార్చేశారు. రైట్? దెన్ ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం. అంటే ఏటీఎంకి వెళ్ళి మనం డబ్బులు తెచ్చుకున్నట్టు 1 కిలో బియ్యం, 1 కిలో గోధుమలు, ఇంకో కిలో రాగులు, ఇంకో కిలో జొన్నలని ప్రెస్ చేస్తే లైక్ ఏ కాయిన్ వెండింగ్ మెషిన్, సారీ డ్రింక్ వెండింగ్ మెషిన్, నోట్ ఇంట్రెస్ట్ ఇన్సర్ట్ చేసి మీరు ఒక కూల్ డ్రింక్ సెలెక్ట్ చేసుకుంటే యూ గెట్. ఇండియాలో వెండింగ్ మెషిన్స్ ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి, కానీ ఇన్ ఆల్మోస్ట్ యుఎస్ అండ్ కెనడా ఎవ్రీ big office which has more than 25 employees has a vending machine. Pizzas are also available there. ఒక ఓవెన్ ఉంటుంది, హీట్ చేసుకోవడానికి ఓవెన్ ఉంటుంది, పక్కనే వెండింగ్ మెషిన్స్ కూడా ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతున్న కల్చర్. సో ఈ గ్రెయిన్ ఏటీఎం దేనికి అంటే డైరెక్ట్గా రైతులే అందులో ఇన్స్టాల్ చేయించుకొని ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్స్యూమర్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మిడిల్ మెన్. సో గురుగ్రామ్, హర్యానా. గురుగ్రామ్, హర్యానా. ఇక నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ చెస్ అకాడమీ. ఇక్కడ చెస్ అకాడమీ అంటే ఇంటర్నేషనలీ అప్రూవ్డ్ చెస్ అకాడమీ. సార్ మా ఊళ్ళో కూడా చెస్ అకాడమీ ఉంది సార్, ఒకసారి రోజు సాయంత్రం చెస్ నేర్పిస్తాడంటే దట్ ఈస్ సెపరేట్. ఇక్కడ ఫిడే అప్రూవ్డ్ అండ్ ఇంటర్నేషనలీ అప్రూవ్డ్ చెస్ అకాడమీ ఒకే ఒక్కటి ఉంది ఇండియాలో, అదే భువనేశ్వర్లో ఉంది. అండ్ రీసెంట్లీ ఏ చెస్ ప్లేయర్ కాల్డ్ రమేష్ బాబు ప్రజ్ఞానంద ఆర్ సింప్లీ ఆర్ ప్రజ్ఞానంద ఏం చేశాడు? మ్యాగ్నస్ కార్ల్సన్ అనే లెజెండ్ హూ వన్ ఓవర్ విశ్వనాథన్ ఆనంద్ ట్వైస్. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్లో విశ్వనాథన్ ఆనంద్కి మ్యాగ్నస్ కార్ల్సన్కి జరిగితే మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచాడు. ఎక్కువ సార్లు జరిగాయి, విశ్వనాథన్ ఆనంద్ 1-2 సార్లు గెలిచాడు. బట్ మ్యాగ్నస్ కార్ల్సన్ వన్ ఓవర్ విశ్వనాథన్ ఆనంద్ ఇన్ మల్టిపుల్ ఈవెంట్స్. సో అటువంటి మ్యాగ్నస్ కార్ల్సన్ని ఓడించాడు ప్రజ్ఞానంద. అండ్ ప్రజ్ఞానంద కంటే ముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇంకో చిన్న పిల్లాడు కూడా ఓడించాడు. యూట్యూబ్ వీడియోస్లో అప్పుడప్పుడు రికమెండేషన్స్లో వస్తాయి. 2 minutesలో గేమ్ కంప్లీట్ అయిపోతుంది. సింగిల్ స్టెప్ మిస్టేక్, మ్యాగ్నస్ కార్ల్సన్ పరువు ఇవాళ క్లాస్ రూమ్లో కూడా మనం తీసుకుంటున్నాం. అంటే అందుకే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఫస్ట్ బాల్కి ఒక 15 ఏళ్ళ పిల్లాడి చేతిలో అయిపోయాడు అనుకోండి, అవుట్. ఫస్ట్ బాల్ అది కూడా హిస్ స్ట్రాంగెస్ట్ షాట్ ఆడి ఓడిపోయాడు, వికెట్ పడిపోయింది అనుకోండి. ధోని హెలికాప్టర్ షాట్కి ట్రై చేసి బౌల్డ్ అయిపోతే నవ్వుతారా నవ్వరా? సేమ్ థింగ్ హ్యాపెన్ టు మ్యాగ్నస్ కార్ల్సన్. అందుకు ప్రజ్ఞానంద ద నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫస్ట్ స్టేట్ టు అడాప్ట్ ఇథనాల్ ప్రమోషన్ పాలసీ. ఇథనాల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ethanol, full form acid alcohol. Ethyl alcohol is also called as ethanol. మనకి పెట్రోల్ అండ్ డీజిల్లో ఇథనాల్ ప్రపోర్షన్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజ్ చేయాలి అని ప్రపోజల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్ కాజెస్ లెస్ పొల్యూషన్ దాన్ ప్యూర్ పెట్రోల్ అండ్ డీజిల్. ఆల్రెడీ ఇనీషియల్గా 2.5% ఉండేది, తర్వాత 5%, ఆ తర్వాత 20% ఫేజ్డ్ గా చేయాలి. 20%ని 30%కి ఇంక్రీజ్ చేయాలి ఈ ఇథనాల్ ప్రొడక్షన్ అండ్ ఇథనాల్ ఇన్ పెట్రోల్. ఎందుకంటే ఇథనాల్ వల్ల పికప్ తగ్గుతుంది. ఎప్పుడైతే పికప్ తగ్గుతుందో స్పీడ్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఓవర్ స్పీడ్ వల్ల జరిగే 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్ క్యాన్ బి అవాయిడెడ్ బికాస్ your vehicle won't have that huge pickup even though it has a big engine. Understood the difference? అటువంటి వాటి కోసం, ఎందుకంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ఒక 2 years, సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి నెల ఎవరో ఒకళ్ళు పోయారు తెలుసు, ఫేమస్ సెలబ్రిటీస్ పిల్లలు. అజరుద్దీన్ సన్, కోట శ్రీనివాసరావు సన్, బాబు మోహన్ సన్, హీరో రాజశేఖర్ అయితే 3 సార్లు చచ్చి బతికాడు ఆయన.
సో దీస్ మెనీ పీపుల్ ఎందుకు అంటే ఒకటే రీజన్, ఓఆర్ఆర్లో 150 160. దెన్ నారాయణ గ్రూప్ హెడ్ నారాయణ సన్, ఆయన ఓఆర్ఆర్ మీద కాకుండా మెట్రో పిల్లర్, ఆ మెట్రో ఇంజనీర్ ఎంత బాగా కట్టాడు పిల్లర్. 160లో బెంజ్ గారు వచ్చినా చిన్న గీత కూడా పడలేదు ఆ మెట్రో పిల్లర్కి. అంటే మెట్రో పిల్లర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. 160లో ఒక బెంజ్ కార్ వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నార్మల్గా 160 స్పీడ్లో వస్తే మనిషిని గుర్తే వాడు ఎక్కడో వెళ్ళి పడతాడు. సో అంత ఓవర్ స్పీడింగ్ని రెడ్యూస్ చేయడానికి, రెండోది పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి. మెయిన్ రీజన్ ఏంటి అంటే పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి ఇథనాల్ని వాడతాం. ఈ ఇథనాల్ ఇండియాలో ప్రొడక్షన్ కూడా సరిగ్గా లేదు. బికాస్ దిస్ ఇథనాల్ కెన్ బి ఈజీలీ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ బై ప్రోడక్ట్ ఫ్రమ్ షుగర్ ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీలో మనకి బగాజే అండ్ అదర్ థింగ్స్ ఆర్ బై ప్రొడక్ట్స్, వాటిలో ఇథనాల్ కూడా ఒకటి ఉంది. సో ఈ ఇథనాల్ని ఇంకా ప్రమోట్ చేయడం కోసం ఒక స్టేట్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఇథనాల్ని ఏ విధంగా ప్రొడక్షన్ స్టేజ్ నుంచి ఇన్సెంటివైజ్ చేసుకుంటూ రావచ్చు, హౌ దిస్ క్యాన్ బి మార్కెటెడ్ గ్లోబల్లీ అండ్ నేషనల్లీ అని, దట్ ఈస్ బీహార్. ఇక నెక్స్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఫార్మ్ ఎక్కడ? అదే ఇండియాలో అయితే తెలంగాణ రామగుండంలో ప్రపోజ్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అంటే ఏం లేదు, ఎక్కడైనా ఒక వాటర్ బాడీ ఉంటే దానిపైన సోలార్ ప్యానల్స్ పేర్చేస్తారు. బికాస్ ఆఫ్ దట్ ఎవాపరేషన్ తగ్గుతుందా? ఇప్పుడు ఇలాంటి ఎండలు ఉన్నాయి, మీరు ఒక బాటిల్ వాటర్ తీసి ఆ పక్కన టెర్రస్ మీద పెట్టండి, హార్డ్లీ మీరు 2 గ్లాసుల వాటర్ తాగేలోపు అది ఎండిపోతుంది. బికాస్ ఇట్స్ గెటింగ్ ఎవాపరేటెడ్. మరి హ్యూజ్ వాటర్ బాడీస్ నుంచి ఎన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఎవ్రీడే ఎవాపరేట్ అవుతుంది. అదే ఆ పైన ఒక కవర్ వేస్తే, ఇఫ్ వి ప్లేస్ ఏ కవర్ ఆన్ టాప్ ఆఫ్ దాట్, ఏమవుతుంది? ఎవాపరేషన్ ఎంతో కొంత తగ్గుతుంది. ప్లస్ ఆ కవర్ సోలార్ ప్యానల్ అయితే సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో యు ఆర్ రెడ్యూసింగ్ ఎవాపరేషన్, యు ఆర్ ఆల్సో జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ రెండిటి వల్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఆర్ సోలార్ ఫార్మ్స్ వెరీ వెరీ ఫేమస్. ఇండియాలో రామగుండం తెలంగాణ, గ్లోబల్గా అయితే సింగపూర్లో ఇట్ ఈస్ అవైలబుల్, లార్జెస్ట్ వన్. ఇక నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ పాడ్ ట్యాక్సీ అంటే, పాడ్ ట్యాక్సీ అంటే వాట్ డూ యూ మీన్ బై పాడ్ ట్యాక్సీ? పాడ్ బెడ్స్ అని, పాడ్ రూమ్స్ అని అంటే ఏంటి అంటే ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు సర్వైవ్. మనిషి బతకడానికి కావాల్సినవి ఆల్మోస్ట్ అన్ని ఆ రూమ్లో ఉంటాయి. అంటే లిమిటెడ్ స్పేస్ ఉండేటటువంటివి. సో అటువంటి పాడ్ ట్యాక్సీస్ నెల్డా టు ఫిలిం సిటీ ఇన్ ముంబై, ముంబైలో ఫస్ట్ టైం దీన్ని లాంచ్ చేశారు. బట్ క్వశ్చన్లో మీకు ఆప్షన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఏది ఉందంటే ఫిలిం సిటీనే ఉంటుంది. ఇక నెక్స్ట్, ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్టీపీసీకి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే ఆల్మోస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏ గ్యారంటీ క్వశ్చన్. ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్. సో ఎలక్ట్రిఫైడ్ రైల్వే జోన్ ఏది? వెస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, రైట్. మరి వెస్ట్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? వెస్ట్ సెంట్రల్ రైల్వే ముంబయా, హజీపూరా, జగదల్పూరా, లేదంటే హుబ్లీనా, బెంగళూరా? చదవండి, ఇన్ని చెప్పాను, ఒక్కటి చదవండి. బికాస్ 17 రైల్వే జోన్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్, చదివితే తప్పేం లేదు, పనికొచ్చేవే. నెక్స్ట్, ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, ఇందాకలే చెప్పాను, రామగుండం తెలంగాణ. అండ్
యంగెస్ట్ టు క్లైంబ్ మౌంట్ కిలిమంజారో ఫ్రమ్ ఇండియా ఎవరు అంటే దట్ చంద్ర కాదు, థాట్ చంద్ర. సో థాట్ చంద్ర ఈజ్ ద పర్సన్ హూ ఈజ్ ద యంగెస్ట్ టు క్లైంబ్ మౌంట్ కిలిమంజారో. కిలిమంజారో స్పెషాలిటీ ఏంటి? రోబో సినిమాలో రజనీకాంత్ పాటలో ఉందా? రోబో సినిమాలో ఆ ప్లేస్ పేరు మచు పిచు, వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ద ఓన్లీ మూవీ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ విచ్ గాట్ పర్మిషన్ టు షూట్ ఎట్ మచు పిచు బికాస్ ఆఫ్ తలైవా. సో కిలిమంజారో అనేది ఏంటి అంటే ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆఫ్రికా. ఈ కిలిమంజారో ఇస్ ఎ డెడ్ వాల్కానో. డెడ్ వాల్కానో, రైట్? అండ్ నెక్స్ట్, అవర్ కంట్రీస్ ఫస్ట్ మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మిల్లెట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ ఇందులో పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. బనేర్, ఇది బ్యానర్ కాదు, బనేర్, రైట్? సో బనేర్, రాజస్థాన్. ఇక నెక్స్ట్, క్రిప్టోగామిక్ గార్డెన్. మనకి 2 types ఆఫ్ ప్లాంట్స్, ఫెనరోగామ్స్ అండ్ క్రిప్టోగామ్స్. What is the difference between these two? What is the difference between your phanerogam and a cryptogam? Which one is flowering? Which one is non-flowering? Phanerogams ante flowering plants are non-flowering plants are? ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి, phanerogams or cryptogams, ఏదో ఒకటే గుర్తుపెట్టుకోండి. దానికి ఫ్లవర్స్ ఉంటాయా ఉండవో గుర్తుపెట్టుకోండి. సో phanerogams అంటే non-flowering plants or flowering plants are? Non-flowering plants. Cryptogamous plants అంటే, సో ఈ క్రిప్టోగమస్ ప్లాంట్స్ లో మరి ఏముంటాయి? ఆబ్వియస్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. సో ఫ్లవర్స్ని కన్జర్వ్ చేయడం కాదు, వాటి ప్లాంట్స్ని కన్జర్వ్ చేయాలి అని ఒక గార్డెన్ని డెవలప్ చేశారు ఇన్ ఉత్తరాఖండ్. ఈ గార్డెన్స్కి రిలేటెడ్ చూడండి, ఆల్మోస్ట్ అన్నీ మీకు ఉత్తరాఖండ్ స్టేటే వచ్చాయి. రాణికేత్, దెన్ హల్ద్వానీ, ఈవెన్ దిస్ వన్. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్, రైట్? సో driest topics done. Next నుంచి 2 methods. Either we shall go topic wise, or for every 2 hours I will give a handout of 50 questions of important MCQs of that month and we will discuss the entire background. Which one do you prefer? Test 15 minutes 50 questions. Test రాస్తేనే పేపర్ ఇస్తా. లేదు ఎవడైనా పక్కడికి పేపర్ ఇచ్చాడు అంటే మీ ప్రిపరేషన్ మీద ఒట్టు. ఐ వాంట్ ఎవ్రీవన్ టు బి సీరియస్, అదర్వైజ్ డోంట్ కమ్ టు ద క్లాస్. నో ఇష్యూస్ ఫర్ మీ. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీరే రాస్తారు మళ్ళీ. ఇఫ్ యు ఆర్ సీరియస్ ఇనఫ్ ఓన్లీ దెన్ ఐ విల్ డూ ఇట్. 5:30 క్లాస్ అంటే 5:15 కల్లా వస్తేనే పేపర్ ఇస్తారు, లేదంటే క్లాస్కి కూడా అలౌ చేయండి. క్లియర్ ఎవ్రీవన్? ఈవెన్ ఇన్ ఆన్లైన్ ఐ విల్ అప్లోడ్. అండ్ ఇంకొకటి, ఆన్లైన్లో యాప్ అండ్ వెబ్సైట్లో ఫ్రీ కంటెంట్లో జిఎస్ దాదాపు ఒక 50 టెస్ట్లు ఉన్నాయి ఆల్రెడీ. టాపిక్ వైజ్ ఉంటాయి, అంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. హిస్టరీ మీద, ప్రతి సబ్జెక్ట్ మీద ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 10 టెస్ట్లు ఉన్నాయి. ఈచ్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 25 క్వశ్చన్స్. 5 minutes టార్గెట్. కిందన సొల్యూషన్ కూడా ఉంది. చదివే ఓపిక లేకపోతే అవైనా ప్రాక్టీస్ చేయండి. అలా మొత్తం ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4000 క్వశ్చన్స్ పైనే ఉన్నాయి. Geography, history, polity, economy, physics, chemistry and biology. At least solve every day those questions. ఫ్రీగా పెట్టాను అందరికీ, ఇంకెవరైనా కూడా చూస్తారు అనుకున్నా. క్వశ్చన్ కిందనే సొల్యూషన్ ఉంది. యూ నీడ్ నాట్ సెర్చ్ ఫర్ ద సొల్యూషన్ ఆల్సో. అందులో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి, రకరకాల ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 3 to 4 lines. సో రోజు ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు ఒక 5 minutes రాయండి, రైట్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సండే మాక్ టెస్ట్, సండే పొద్దున్న మాక్ టెస్ట్ ఉంది. వాట్ ఎవర్ యువర్ ప్రిపరేషన్ మైట్ బి, ఎగ్జామ్ రాయండి. ఎందుకు అంటే ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎవ్రీ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఎనీ వన్ కెన్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, బట్ ప్రిఫర్ టు రైట్ ఆఫ్లైన్. ఎందుకంటే ఆన్లైన్లో మనం ఎలా రాస్తామో మనకు తెలుసు, ఒక ఫైనల్ ఎగ్జామే. ఎందుకంటే అక్కడ పక్కడితో మాట్లాడితే డిబార్ చేస్తారు కాబట్టి. So that's why be serious, write the exam. After that we shall see what we can do.
ఇన్ ద నెక్స్ట్ 20. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఆల్రెడీ ఎంత చదువున్నారో దాన్నే ప్రాక్టీస్ చేయండి. జిఎస్ ఇకనైనా చదవడం సీరియస్గా మొదలు పెట్టండి. మమ్మల్ని కొంచెం కన్సిడర్ చేయండి. అదర్వైజ్ యూ విల్ బి ద లూజర్స్ డూడ్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవ్రీ ఇయర్ 10 మందే పట్టించుకుంటారు, అందులో 8 మందికి గ్యారంటీగా జాబ్లు వస్తాయి. మిగతా 90 మంది నెక్స్ట్ అటెంప్ట్కి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. దట్స్ ద ఫండా, రైట్? సో ఆన్లైన్లో ఉన్న క్వెరీస్, వన్స్ ఐ టేక్ ఆల్ ద క్వెరీస్. సారీ, ఇప్పటి వరకు క్వెరీస్ తీసుకోలేదు. స్టాటిక్ బుక్ ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ బాలు. ర్యాపిడ్ ఫైర్ యాక్సెస్ అనేది ఓన్లీ ఎగ్జిస్టింగ్ వెలిడిటీ ఉన్న స్టూడెంట్స్ అండి. ఆర్పిఎల్లో ర్యాపిడ్ ఫైర్ ఉండదు. రమేష్, మనం కరెంటే డిస్కస్ చేసాం. కిరణ్ కుమార్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పెయిడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్టాటిక్ అండ్ టాప్ 100 క్వశ్చన్స్ అండ్ కరెంట్ క్లాసెస్ అన్నీ కూడా లైవ్ వస్తాయి, డోంట్ వరీ. దెన్ మణికాంత్ రెడ్డి, అమెరికాలో క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్లో లిస్ట్ అయ్యి ఉందండి, మీరు అన్నది కరెక్టే. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ టెండర్. దాన్ని అఫీషియల్ కరెన్సీగా ఒప్పుకోవడం లేదు అమెరికాలో కూడా. అండ్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ యాజ్ ఆఫ్ నౌ, మీకు ఆన్సర్ ఉంటే అక్కడ యాజ్ ఆఫ్ నౌ మీకు సోలార్ పవర్ ప్లాంట్ అది డైరెక్ట్ వచ్చేస్తుంది. ఐ మీన్ రామగుండంలో ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది లేటర్. ఇది ర్యాపిడ్ ఫైర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి, డోంట్ వరీ. నిఖిల్ చందన్, ఎస్ఐపిసి జిఎస్ క్లాసెస్ సండే ఈవినింగ్ 3 o'clock 4 o'clock నా ఎక్స్ప్లెనేషన్ ఉంది జిఎస్, అక్కడ మాట్లాడుకుందాం ఎస్ఐపిసికి ఎలాగా ఏంటి అనేది. ఓకే. వెంకటేష్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఏ మ్యాగజైన్ మీరు తీసుకున్న బాగానే ఉన్నాయండి, కాకపోతే అన్నిట్లోని ఏదో ఒక మిస్టేక్ అయితే ఉంది. ఈ ఇయర్ మీరు సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతుంటే మాత్రం మన పీడిఎఫ్ సరిపోతాయి, ఇంకేం అక్కర్లేదు, రైట్? సో దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దుర్గారావు, ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మంత్ వైజ్ మెటీరియల్ అప్లోడ్ చేస్తున్నాం మన యాప్లోనే. ప్రీవియస్ పేపర్స్, ఫ్రీ కంటెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ అని ఉంది, అందులోంచి